గారికి, వినయ్ గారికి, ఆల్ ద మెంటర్స్‌కి అండ్ ఈరోజు ఈ సెషన్‌లో జాయిన్ అయిన ఆల్ ద పార్టిసిపెంట్స్ మీ అందరికి కూడా శుభోదయం, శుభ సాయంత్రం. హార్టీ వెల్కమ్ అండి అందరికీ. వావ్! గ్రేట్. మిమ్మల్ని అందరూ చూస్తున్నాను నేను. ఎప్పుడు నాకు టైం ఇస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ, ఆ టైంలో ఏం చేస్తామని చెప్పేసి అందరి ఫేసులు చూస్తూ వస్తున్నాను. బట్ ఎవ్రీవన్ ఈజ్ వండర్‌ఫుల్ మంచి స్మైలింగ్ ఫేసులు. అటు మా ఆరుకొండ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి చూస్తున్నాను. ఎవ్రీవన్ మంచి స్మైల్ తోటి కూర్చొని ఉన్నారు చూస్తున్నాను. సౌమ్య గారు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సురేష్ గారు. వండర్‌ఫుల్ ఇంట్రడక్షన్. 2 రోజులు, 3 రోజులు జరిగిపోతోంది. వీడియోలు ఆన్ చేసుకోమని చెప్తున్నారు పాపం. నంబర్‌లు మార్చుకోండి చెప్తున్నారు. ఉంటాయి. స్టార్టింగ్‌లో ఉంటాయి కొంచెం ప్రాబ్లమ్స్. బట్ ఎవ్రీవన్ మస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ట్రాన్స్‌ఫర్మేషనల్ ప్రోగ్రామ్. ఎంతోమంది జీవితాలను మార్చినటువంటి ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌లో మీరు ఎందుకు జాయిన్ అయ్యారో తెలీదు గానీ, మీరు చేసినటువంటి ఈ అద్భుతమైన జాయినింగ్ అనేది మీ లైఫ్‌లో 100% ఒక మైలురాయి అవుతుంది. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అది మేము ఫేస్ చేశాం. లాక్‌డౌన్‌కి ముందు, లాక్‌డౌన్ తర్వాత. లాక్‌డౌన్ ముందు రామ్ కమల్ వేరు. లాక్‌డౌన్ తర్వాత రామ్ కమల్ వేరు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ దిస్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. మీరు చేయాల్సిందంటే ఏంటంటే హ్యాపీగా రోజు ఈవినింగ్ 8 లోపు జాయిన్ అయిపోవటం. ఈరోజు జరిగిన సెషన్ గురించి బాగా వినటం, అర్థం చేసుకోవటం, అవసరం అనుకుంటే పాయింట్స్ రాసుకోవటం. నెక్స్ట్ మీకు ఇచ్చేటటువంటి అసైన్‌మెంట్స్ చేయలేదు, చేయలేదు, చేయలేదు అని సురేష్ గారు అంటున్నారు కదా! అది ఆయన కోసం చేయకండి. మీకోసం చేయండి. అలా చేస్తూ వెళ్తుంటే ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్తుంటే 5, 6, 7, 8. 8, 7 అంటే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ పెళ్లైన వాళ్ళు ఎంతమందురో తెలుసా? ఎంతమందున్నారు పెళ్లైన వాళ్ళు? అరె! సూపర్. 7 అడుగులు 3 గుండ్ల బంధంతో పెళ్లవుతుందని అందరూ అంటుంటారు. నాకు నచ్చిన అమ్మాయిని, నాకు నచ్చిన అబ్బాయిని చేసుకున్నాను అని చెప్పేసి గర్వంగా ఫీలవుతారు. నిజంగా చెప్పండి. ఎవరు మీకు మనకు రావాల్సిందుంటే వాళ్ళే వస్తారు గానీ, మనం అనుకున్న వాళ్ళు ఎవ్వరు గూడా రారు గుర్తుపెట్టుకోండి. మనకెవరు అవసరమో, ఎవరు రావాలో మన లైఫ్‌లోకి వాళ్ళే వస్తారు. అది 3 ముళ్ళు, 7 అడుగులు. అది మన చేతిలో లేదు. జరిగిపోతది. బట్ ఇక్కడ మీరు కరెక్ట్‌గా 7 అడుగులు దాటి 8 అడుగు నుంచి మొదలు పెడుతూ ఉంటే, రన్ చేస్తూ ఉంటే 100% మీరు గొప్ప ట్రైనర్ ఆర్ పబ్లిక్ స్పీకర్ అవుతారు. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. దానికి ఒకటే ఒకటి మీరు అసైన్‌మెంట్స్ చేయటం. రోజు ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో, అందరూ కూడా అసైన్‌మెంట్ చేయండి. ఈరోజు నాకిచ్చినటువంటి టాపిక్‌లోకొచ్చేటప్పుడు అసలే స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయపడేవాడికి స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడమని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉంది సురేష్ గారు. యెస్. సో, శేషారెడ్డి గారు ఆన్ చేసుకుంటారా? నా హ్యాండ్ కూడా రైజ్ చేశారు ఎవరో? నేనే చేశానా? సూపర్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవెనింగ్ అండి శేషారెడ్డి గారు. మీకు ఏమంటే భయం? సార్ జనరల్‌గా నేనేమనుకుంటానంటే ఆహ్, ఎదుటి నాకంటే ఎదుటి వ్యక్తికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతా సార్. చాలా సంతోషం. దానివల్ల చాలా సంతోషం. భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ కోపం సార్. కోపము మాక్సిమం రాదు. వస్తే దాని నుంచి బయటపడడానికి 1 డే టైం పడతది సార్. నార్మల్ పర్సన్ అవ్వడానికి. ఓహ్! ఇలాంటివి వదులుకోవాలి అనేసి నా ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటేంటంటే ఆహ్, టైం సార్. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది హ్యాండిల్ చేయలేను. ఆ టైమ్ ఓకే. మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలనేసి అనుకుంటున్నా. సూపర్. 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 సో, మీరిది కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు చెప్తూ ఉంటాను నేను. ఇందాక శర్మ, సుత్రు శర్మ గారు. సారీ శాంతకుమారి. యెస్. హ్యాండ్ రైజ్ చేశారా? హ్యాండ్ రైజ్ మీరే ఇచ్చారా? చెప్పమ్మా. ఏమంటే భయం మీకు? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవెనింగ్ అమ్మా. నాకు ఎక్కువ నా నేమ్ నాకంటే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా మా నేమ్ మెన్షన్ చేసి పిలిచిన తర్వాత నాకు అది ఫియర్‌నెస్ అనేది ఎక్కువ అనిపిచ్చేసి మాట్లాడడానికి బయటికి ఆ మాట అనేది రాకోకుండా స్టక్ అయిపోతుంటది స్ట్రక్ సార్. అయిపోతుంటుంది. సూపర్. తర్వాత ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పీకర్ మౌత్ పట్టుకొని ఏదైనా చెప్పాలన్నా కూడా షేక్ అవుతూ ఉంటది. షేక్ అవుతుంటుంటారు. షేక్ అవుతుంది. హ్యాండ్స్ దానివల్ల షేకా? ఇంకా చెప్పేది కూడా మర్చిపోతాను. హ్యాండ్స్ షేకా? మౌత్ షేకా? హ్యాండ్ షేక్ అవుతది సార్. తర్వాత మాట్ మాట్లాడడానికి కూడా మాట్లాడలేను సార్. మాట్లాడలేదు. మాట్లాడడానికి రాదు.
సూపర్. తర్వాత ఇంకా ఫియర్ అనేది ఎక్కువ అప్పుడు వచ్చేసి ఇంకా బానే చెప్పలేను సార్ మాట్లాడుతున్నారు. ఏమి. బానే మాట్లాడుతున్నారు. ఈ సూపర్. ఈ సూపర్. ట్రైనర్ దగ్గరకొచ్చిన తర్వాత యాహ్! ఇంకా ఎవరికి భయము? ఇంకా అంటే మామూలుగా పోనీ స్టేజ్ ఫియర్ అనేది పక్కన పెడితే, ఎవరికి ఎన్ని రకాల భయాలున్నాయి? అంటే మాకు భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెస్. నాకు ఏ భయం లేదని అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి. నాకు భయమే లేదన్న వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే ఓహ్! రూపేష్ గారు. మీరు హ్యాండ్ రైజ్ చేసినా పర్లేదు సార్. మీరు వీడియో ఆన్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని మేము తీసుకోలేము. కన్సిడర్ చేయం. శ్వేత గారు కూడా అండి. శ్వేత గారికి అన్నీ అంటే భయం. ఎందుకంటే ఆవిడ ఏది గురించి ఆలోచించరు. చేసుకుంటూ పోతుంటారనమాట. సో, నాకసలు భయమే లేదన్న వాళ్ళెవరు? రూపేష్ గారు చెప్పండి. ఏమీ భయం లేదనేవారు. మీకు భయమే లేదా? జర్నీలో ఉన్నట్టుంది. కొంచెం కష్టము. యెస్. సో, ఏదంటే భయం? మీరందరిలో మీరు రూపేష్ గారు కొంచెం మీరు కొంచెం బయట ఉన్నట్టుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. ప్లీజ్. సో, అసలు మీకు ఏమంటే భయం? చాట్‌లో పెట్టండి. ఎంతమంది పెడతారు? చాట్‌లో. కొంచెం యాక్టివ్‌గా ఉండండి. ఏదో వచ్చానా, చెప్పానా, పోయానన్న కాదు. మీ అందరితోటి ఒకసారి డిస్కస్ చేసుకుంటూ మన సెషన్ తీసుకుంటే బావుంటుందనేది నా ఉద్దేశ్యం కాబట్టి, మాక్సిమం వీడియోలు ఆఫ్ చేయకండి. వీడియోలు ఆన్ చేసుకుంటే బావుంటుంది. మీరు చాలా లెర్న్ చేస్తారు. స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే నస్రీన్ గారు వావ్! సూపర్. ఇంగ్లీష్ అంటే భయం. గ్రేట్. హయ్యర్ ఎత్తులు అంటే భయము. స్టేజ్ ఫియర్ అంటే భయము. స్టేజ్ ఫియర్ అంటే భయము. వావ్! సురేష్ జీ 2 నుస్రీన్ గారు అన్‌మ్యూట్ చేసుకోండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ అమ్మా. స్టేజ్ అంటే ఎప్పటి నుంచి భయం మీకు? స్టేజ్ అంటే నేను వర్క్ చేయబట్టి 5 ఇయర్స్, 6 ఇయర్స్ అయితుంది సార్. ఏం చేస్తుంటారు? నేను ట్రైనర్‌గా చేస్తాను సార్. రూరల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేసి. మళ్ళా మీరు ట్రైనర్ అయిపోయి ఉండి కూడా మీరు మళ్ళా స్టేజ్ ఫియర్ అంటే భయపెట్టినారు. సార్ స్టూడెంట్స్‌కి చెప్పగలుగుతాం. కాకపోతే మాకన్నా పెద్దవాళ్ళు వచ్చి అక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం అక్కడ నిల్చొని మాట్లాడాలి అన్నప్పుడు ఎక్కడన్నా ఏమన్నా మిస్టేక్స్ చేస్తామేమో అనేసి అది కొంచెం భయముంటది. సూపర్. అంతే గదా! అంతే గదా! అంటే ఓహ్! సూపర్. చాలా చాలా ఈజీ. యెస్. ఇంకెవరున్నారు? సత్యరాజ్ గారు. ఎక్కడున్నారు సత్యరాజ్ గారు? అన్‌మ్యూట్ ఇవ్వండి సత్యరాజ్ గారికి. స్టేజ్ ఫియర్ అంటే ఆయన స్టేజ్ ఫియర్ గురించి చెప్పారు. అండ్ సురేష్ గారు జీ2 సురేష్ గారు. హ్యాండ్ రైజ్ చేయండి లేదంటే. స్టేజ్ ఫియర్ అన్నవాళ్ళు ఎక్కువ మందున్నారు. దాంట్లో వాళ్ళని తీసుకుందాం ముందు. ఇంగ్లీష్ అంటే భయం అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అంటే భయం అని పడకండి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి కూడా చెప్తాను మీకు. యెస్. సురేష్ గారు జీ2 సురేష్ గారు. మీడియం సురేష్ గారు. ఎందుకు సార్ ఎప్పటినుంచి స్టేజ్ ఫియర్? స్టేజ్ ఎక్కి హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. వెల్కమ్. ఓకే సార్. స్టేజి నేను ఎక్కువగా ఎక్కలేదు సార్ స్టేజ్‌లో మాట్లాడడానికి. సో, ఆపర్చునిటీ వచ్చినా కూడా నేనే నెగ్లెక్ట్ చేశాను సార్. నెగ్లెక్ట్ చేశారు. ఎందుకు? అవును సార్. అంటే ఎందుకు? అప్పుడు స్టేజ్‌లో మాట్లాడడానికి భయమైపోయి మాట్లాడలేదు సార్. ఆ భయం కానీ ఇప్పుడు ఎందుకు అవసరమై వస్తుందనేది ఎప్పుడైనా ఆలోచించారా పోనీ? అంటే అందరూ పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్. పెద్దవాళ్ళు ఉంటారు. నేనేదైనా మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అనేసి ఆ ఫీలింగ్‌తో ఉండిపోయేది సార్. మీ పెద్దవాళ్ళు ఏదైనా అన్నప్పుడు మీ మిస్టేక్ ఫాదర్ మీకంటే పెద్ద గదా! అవును సార్. ఆయన సో, ముందు ఏదన్నా మాట్లాడితే తప్పుగా మాట్లాడితే మళ్ళా నవ్వుకుంటారు ఇదేదని చెప్పి అలా అనుకునేది సార్. ఆ! ఓకే. అందుకనే ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయాను సార్. నేను డెఫినెట్‌లీగా మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాను. సూపర్. అండ్ అవకాశం గురించి ఇప్పుడు వెయిట్ చేస్తున్నా సార్. ఎప్పుడొస్తుందా అని చెప్పి. రీసెంట్‌లీగా ఒక అవకాశం అయితే దొరికింది. సూపర్. దాన్ని సూపర్. పోదాం. మంచిగా యుటిలైజ్ చేసుకున్నాను మీరు సార్. స్టార్ట్ అయిపోయారు. మీరు ఆల్రెడీ స్పీకర్ అయిపోయారు. నాకు అర్థమైపోయింది. యెస్. నాంచరయ్య గారు. సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీకేమంటే భయం? నాకు స్టేజ్ ఎక్కటం అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడడం భయం సార్. అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, నేనేం తప్పు మాట్లాడతానేమో ఇలాంటి భయం ఉంటుంది సార్. అయితే ఓకే. ప్రెసెంట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్చేస్తున్నాను. దాని మీద మీటింగ్స్ లో మాట్లాడటానికి కొద్దిగా ఫియర్ వస్తుంది. ఎప్పటినుంచి భయం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నాకు ఎప్పటినుంచి భయం అనేది ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించలేదు సార్ ఇప్పుడు అంటే అస్సలు రీసెంట్ గా నేను దీనిలో వచ్చాను రీసెంట్ గా. ఓకే.
మొన్నటి వరకు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, రిటైర్డ్ అయ్యాను లాస్ట్ ఓకే జూన్లో. ఓకే ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. సూపర్ 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 యా సార్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడే శ్రీకాంత్ గారు పెట్టారు, ఎస్ మాట్లాడటం అంటే భయం. మాట్లాడటం అంటే శ్రీకాంత్ గారు 22 G22 శ్రీకాంత్ గారు హ్యాండ్ రైజ్ చేస్తారా మీరు ఒకసారి? ఫైనల్గా మీతో ఒకసారి మాట్లాడేసి విల్ గో ఇన్ టు ద సెషన్. సురేష్ గారు ఎక్కడున్నారు? యా చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్. సార్ ఏదైనా మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలంటే మాట్లాడకపోతుంది సార్. ఇంకోటి నలుగురిలో ఉన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారో. స్టేజ్ అని కాదు సార్, స్టేజ్ దాకా పోలే ఇంకా. స్టేజ్ దాకా నలుగురిలో పోలే, నలుగురిలో మాట్లాడాలంటే భయం. మాట్లాడదామంటే నేను ఇదంటే వాళ్ళు ఏమనుకుంటారు, అదంటే ఏమనుకుంటారు, ముందుకు మేమే సూపర్ ఆలోచనలో పడిపోతాం సూపర్ సార్. సూపర్ సూపర్ అర్థమైంది. ఇబ్బంది నో ప్రాబ్లం. యా మ్యాక్సిమం మీ అందరి క్వశ్చన్స్కి, నా క్వశ్చన్కి మీ అందరి ఆన్సర్లు ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాయి అందరివి కూడా. ఇంకెవరన్నా డిఫరెంట్గా నాకు ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఇది చేయబట్టే భయము, లేదంటే ఈ విధంగా భయపడుతున్నాను అనే వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? ఎనీవన్ హ్యాండ్ రైజ్ చేయండి. నా హ్యాండ్ నేనే చేసుకుంటున్నాను, నేనే ఉన్నట్టుగా ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వావ్ మేడం వెల్కమ్ అండి. సౌమ్య గారు, మీకు ఏమంటే భయం? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్ స్టేజ్ ముందు అన్ని ప్రిపేర్ అవుతాను సార్, కానీ ఆ. స్టేజ్ ఎక్కగానే 50 పాయింట్స్ ప్రిపేర్ అయితే అలా 10 పాయింట్స్ చెప్తాను. ఓకే ఒక షివరింగ్ లాగా వస్తుంది సార్, ఓకే షివరింగ్ వస్తుంది. ఎస్ సార్, షివరింగ్ వస్తుంది సూపర్ అంతే. అంతే. అరే సూపర్, చాలా తక్కువ చిన్న ప్రాబ్లమ్స్. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ సార్, మ్యారేజ్ మీ ఆయన అయింది. అంటే భయమా? భయమే మీ సార్. ఆయన అంటే మీకు భయమా? మీ ఆయనకు మీరంటే భయమా? మా ఆయనకు నేనే భయపడతాను సార్. ఆ, ఎంత మాట! అవును సార్, చాలా మా ఆవిడంటే నాకు భయం, తెలుసా మీకు? చాలా స్ట్రిక్ట్ సార్ ఆయన. ఓకే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ స్పాంటేనియస్గా రెస్పాండ్ అయిన అభిలాష్ గారు. సార్ ప్రతి మనిషికి సొసైటీలో గ్రూపులో కానీ ఎవరికి ఏ చోటైనా తాను బెస్ట్ గా ఉండాలనుకుంటాడు సార్. లేదు అంటే ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి సార్, నేను వీక్ గా ఉన్నాను, నా మాట తడపడుతున్నాయి, నా దగ్గర నాలెడ్జ్ లేదు అని ఎక్కడ అనుకుంటారో అని అభిలాష్ గారు మాట్లాడడానికి భయపడతాం. ఓకే దాని గురించి డిస్కస్ చేస్తానికి మన సెషన్. మీకేమన్నా భయం అంటే ఏ విధంగా, ఏదంటే భయం, స్టేజ్ అంటే ఎందుకు భయం అనేది నేను డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. విల్ డిస్కస్ ద సెషన్, నో ప్రాబ్లం. అదే నా భయం సార్. నా గురించి ఎక్కడ నెగిటివ్ గా తెలుసుకుంటారో, నెగిటివ్ గా అనుకుంటారో, వీళ్ళకి తెలియదు, ఏమి రాదు, మాట్లాడలేడు, మీ దగ్గర నాలెడ్జ్ లేదు అనుకుంటారు అని భయం సార్. అది భయం. అప్పుడు ఆ ఆలోచనతో నాకు పోయిద్ది, మాటలు పోతాయి, మర్చిపోతాం, ఏం చెప్పాలనుకున్నా మర్చిపోతుంటారు. సూపర్ అండి, సూపర్. సో ఫైనల్గా ఒక్కొక్కరిని తీసుకుందామండి. మన ప్రశాంత్ గారు, మళ్ళీ తర్వాత మిగతా వాళ్ళని కూడా తీసుకుందాం. ప్రశాంత్ గారు ఫైనల్గా, పోతుగంటి ప్రశాంత్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి సార్. మీకేమంటే భయం? స్టేజ్ ఎక్కి సార్ ఆ టైంలోనే భయం సార్. అంటే నేను మాట్లాడతానా మాట్లాడలేనా అన్న ఒక అపోహ, భయం సార్. పిలిచి మాట్లాడమంటే భయపడతాను సార్ ఆ టైంలో. ఓకే, ఇది ఎప్పటి నుంచి అనేది మీరు ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకున్నారా? ఎప్పటి నుంచి నాకు ఈ భయం అనేది ఆలోచించారు ఎప్పుడైనా? అనాలిసిస్ అంటే సార్ పిలిచినప్పుడు సార్, ఇప్పుడు పిలుస్తున్నారు కదా సార్, ఇప్పుడు కూడా పిలిచారంటే భయపడతాను. అంటే మాట్లాడతానా పోతానేమో అని సార్ భయం. సూపర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళని కూడా నేను నెక్స్ట్ టాపిక్లో తీసుకుంటూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ కూడా రెస్పాండ్ అయినందుకు. ఇమీడియట్గా నేను అడగగానే, పిలవగానే, నేను ఏదైనా క్వశ్చన్ వేయగానే మీరు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. మీరే అన్నారు కదా, నాకు భయము, నేను మాట్లాడాలంటే భయం, నన్ను పిలుస్తారేమో భయం. ఇందాక ప్రశాంత్ గారు అన్నారు, నన్ను ఎక్కడ పేరు పెట్టి పిలుస్తారేమో భయపడుతూ ఉండటం. వీటన్నిటికీ కూడా రెస్పాండ్ అయినందుకు చాలా సంతోషం. అండ్ ఈ సెషన్లో, ఈ స్టేజ్ ఫ్రైట్ అనే సెషన్లో మీకు
మ్యాక్సిమం 60-70% స్టేజ్ అంటే భయం లేదు అని అనిపించేలాగా నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దాన్ని ఉపయోగించుకుంటూ మీరు ముందుకెళ్తూ ఉంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈ సెషన్ బై సెషన్‌కి వస్తూ ఉంటే 100% మీరు స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని అద్భుతమైన ట్రైనర్ అవ్వగలుగుతారు. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్. స్టేజ్ ఫియర్ మీరందరూ చెబుతూ ఉన్నారు. స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయము. ఆళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో భయము, యాంగ్జైటీ. ఆ టైంలో ఎవరైనా అంటే మన పేరు పెట్టి ఇందాక ప్రశాంత్ గారు అన్నట్టు నా పేరు పెట్టి పిలవగానే నేనెళ్ళి మాట్లాడంటే హార్ట్ బీట్ అవ్వటము, లేదంటే బ్రీతింగ్ పెరగటము, లేదంటే ఇందాక చెప్పినట్టుగా హ్యాండ్స్ షేక్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది శాంత గారి దగ్గర నుంచి. అండ్ సౌమ్య గారి వరకు కూడా తడబడిపోతాము, మాట పలగదు. లేదంటే మాట్లాడాలని ప్రిపేర్ అయిపోతాం కానీ ఆ 10 పాయింట్లు తీసుకొని పోతే 5 పాయింట్లే మాట్లాడిపోతుంటాము. ఇవన్నీ మీరు మీ వీటన్ని గురించి ఆలోచించినప్పుడు ఇంకా కొంతమందికి మీకు తెలుసో తెలీదో నోరంతా పెడిసికట్టుకుపోతుంది. అంటే వాయిస్ రాదు. కొంతమందికి మొత్తం చెమటలు అంటే అప్పుడే స్నానం చేసి వస్తే వేసవి కాలంలో అప్పుడే స్నానం చేసి బయటకొస్తే ఎలాగైతే చెమటలొచ్చేస్తాయి అలా కూడా చెమటలొచ్చే వాళ్ళు చాలామందున్నారు. మీరే ఒక్కలే లేరు గుర్తుపెట్టుకోండి. అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ అన్‌ఈజీ ఫీలింగ్స్ అంటే స్టమక్ అంతా కూడా వికారంగా వస్తుంది. కొంతమందికి స్టేజ్ ఎక్కి మాట్లాడటానికి పోగానే అప్పటిదాకా ఎలాంటి టెన్షన్, ఎలాంటి ఇబ్బంది లేనటువంటి సిట్యుయేషన్‌లో అక్కడికి పోయి మాట్లాడదాం అనేటప్పటికే కడుపంతా వికారం వచ్చేస్తుంది. ఇంకా కొంతమందికి మీకు తెలుసో తెలీదో మై డియర్ ఫ్రెండ్స్, అప్పటిదాకా హ్యాపీగా ఉంటారు. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకోగానే వాళ్ళకి ముందల వాళ్ళంతా కూడా బ్లర్ అయిపోతారు. అంటే కళ్ళు కనిపించవు. విజన్ కనిపించదు వాళ్ళకి. అదేంటో అర్థం కాదు. అప్పటిదాకా హ్యాపీగా మంచిగా అసలు స్పెట్స్ కూడా పెట్టకుండా చూసేటటువంటి వ్యక్తులు కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు విజన్ మిస్ అవ్వటం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటారు? ఇవేమన్నా డిసీజెసా? ఏమన్నా జబ్బులా? దానివల్ల మనము నెక్స్ట్ ఎప్పుడు ఇది ఫీల్ అవుతామా? అంటే నో, నెవర్. ఆ టైంలో మాత్రమే జరుగుతాయి. దీనంతటికి కారణం ఏంటనేది అనాలిసిస్ చేసే ముందు మీకొక విషయం చెప్తానేంటంటే, మిమ్మల్ని మీరు ఒకసారి భుజం తట్టుకునే విషయాన్ని ఒకటి చెప్తాను. మన త్రూఅవుట్ వరల్డ్‌లో ఒక రిసర్చ్ జరిగింది. అసలు స్టేజ్ అంటే మిడతంటే భయము, బల్లంటే భయము, పులంటే భయం ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం ఎంతమందికని ఒకసారి రిసర్చ్ జరిగినప్పుడు 74% వరల్డ్‌లో ఉన్న పాపులేషన్‌లో 74% స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయము. అందులో పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి నార్మల్ పర్సన్ వరకు. మనం ఒక్కలమే లేము. పెద్ద పెద్ద వాళ్ళున్నారు. ముందు మీరు కూడా మీకు మీరు ఒకసారి భుజం తట్టుకోండి మీరందరూ కూడా. డోంట్ వర్రీ ఐ యామ్ ఆల్సో నేనొక్కడినే లేనని చెప్పేసి భుజం తట్టుకోండి. ఎందుకంటే మనము కరెంట్ పోయిందనుకోండి, సపోజ్ మన ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి. ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారు చెప్పండి? బయటకొస్తామా? ఇంటి బయటకొస్తామా? ఎగ్జాక్ట్‌లీ వాణి గారు. ఇంటి బయటకొచ్చేసి పక్కిండ్లు చూస్తాం. ఎందుకంటే పక్కిండ్లలో గూడా ఉందా? పోయిందా? అని చూస్తారు. పక్కింట్లో గూడా పోయిందంటే హమ్మయ్య! మనకు పోయినా పర్లేదు గానీ పక్కింటోనికి ఉంటే కష్టం. అంటే మనలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు అక్కడి నుంచి బయటకొచ్చేయండి. అంటే స్టేజ్ ఫియర్ అనేది మనకొక్కళ్ళకే కాదు చాలా మందికుంది అనేది. ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందనేది ఎప్పుడన్నా ఎవరైనా ఆలోచిస్తారంటే దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు కూడా అటువైపు ఆలోచించరు. కారణం ఏంటంటే మనం ఆలోచించి అంత దూరం పోము. ఎందుకంటే అది ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ అయిందో అంటే క్రియేట్ అయిందో ఆలోచిస్తే అసలు పక్క నుంచి బయటికి రావడం ఈజీ. కానీ ఎవ్వరం ఆలోచించం. స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయము. స్టేజ్ ముందల మాట్లాడుతుంటాం. స్టేజ్ ఎక్కితే భయం. లేదంటే పెద్ద పెద్ద వాళ్ళున్నారు. మనకంటే స్ట్రేంజర్స్ గాని, లేదంటే మనకంటే హైయర్ అఫీషియల్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ముందల మాట్లాడాలంటే భయం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, చిన్నప్పుడు మనము అన్నం తినకపోయినా, పాలు తాగకపోయినా, "అరే! బూచాడొస్తాడురా" అది ఇది అని చెప్పేసి అమ్మ, నాన్న మనకు కొంచెం భయపెడుతుంటారు. భయపెట్టి తినిపించడానికి ట్రై చేస్తుంటారు. భయపెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా మనం మలుచుకోవడానికి ట్రై చేస్తుంటారు. అవునా? కాదా? చెప్పండి. యెస్ ఆర్ నో? ఇప్పుడు మీ అమ్మలు కూడా మన వాళ్ళు కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం వాళ్ళేమో. అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ అవుతదండి భయాలనేది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. స్కూల్‌కెళ్తాం. స్కూల్‌కెళ్ళిన తర్వాత టీచర్ క్వెషన్ అండ్ ఆన్సర్‌లు ఏదైనా అడుగుతున్నాడంటే భయపడుతుంటామా? భయపడమా? అరే! నా పేరు పిలవకుంటే బావుండు. అయ్యో! మిడియం సురేష్ అని పిలుస్తాడేమో అని భయం. లేదంటే ఆహ్, స సంజీవి గారు అని పిలుస్తాడేమో అని భయము. క్వెషన్ ఏస్తాడని చెప్పేసి ఎంతమంది భయపడుతూ ఉండొచ్చు క్లాస్‌లో. మీరందరూ భయపడ్డారా? భయపడలేదా? యెస్సా? నోనా?
అంటే అక్కడి నుంచి మన భయాలనేది ఇది ఇప్పుడు కాదు. ఓన్లీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే కాదు. స్కూల్ నుంచి, చిన్నప్పటి నుంచి మనకి ఏదో ఒక భయం అనేది క్యారీ చేసుకుంటూ వస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. స్కూల్‌లో ఆ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసు. సపోజ్ మిమ్మల్ని అడుగుతున్నాను, హైదరాబాద్ ఎక్కడుంది? అనగానే నార్త్ ఇండియన్ వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా చెప్పేస్తారు, హర్యానా అంటారు. హైదరాబాద్ ఎక్కడుంది? హర్యానా. హైదరాబాద్ ఎక్కడుంది? మన తెలంగాణలో ఉంది. ఎవరన్నా పెట్టారా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 47 మెంబర్స్ నాతో కలిపి. ఇప్పుడు పెట్టారు అభిలాష్ గారు తెలంగాణ అని. ఇంతసేపు ఎవరన్నా పెట్టారా? పెట్టము. ఎందుకంటే మనకు తెలిసినా కూడా మనం చెప్పాలంటే భయపడతాం. ఎందుకు అనంటే, వామ్మో! ఇది అవునో కాదని మనం క్వెషన్ మనమే మనకేమే ఆలోచించుకుంటాం. మేధో మథనం అనేది ఇన్ జనరల్‌గా మనకు తెలియని విషయాన్ని గురించి మేధో మథనం చేయాలి గానీ, తెలిసిన దాని గురించి మననం చేసుకుంటూ కూర్చుంటే మనం అక్కడే ఆగిపోతాం. మన డెవలప్‌మెంట్ ఆగిపోతుంది గుర్తుపెట్టుకోండి. అదే నార్త్ ఇండియన్ వాళ్ళు ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కువగా అయ్యేవాళ్ళు. కారణం ఏందంటే, వాళ్ళకి ఏం తెలుసో, ఏది మనసులో వస్తే అది చెప్పడం తెలుసు వాళ్ళకి. అంటే ఎలాంటి భయం లేకుండా మాట్లాడటం తెలుసు. చార్మినార్ ఎక్కడుందనగానే వాళ్ళు ఢిల్లీ అనొచ్చు, లేదంటే ఔరంగాబాద్ అనొచ్చు, ఎక్కడైనా అనొచ్చు. ఎందుకనంటే వాళ్ళకు అది తెలిసిందే, అది చెప్పడం వాళ్ళకి తెలుసు. క్వెషన్ ఏసినోడు గదా! ఆన్సర్ చెక్ జేసుకోవాల్సింది. మనం గాదు గదా! మనం ఎప్పుడన్నా ఆలోచిస్తామా? టీచర్ క్వెషన్ ఏసినప్పుడు క్వెషన్‌కి ఏదొచ్చో మీకు ఏది తెలుసో అది చెప్పడం మొదలుపెడితే అద్భుతమైన వ్యక్తులుగా, అద్భుతమైన జాబ్‌లలో కానీ, అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఏమంటే ప్రశ్నించే గొంతుక ఎప్పుడైతే తయారవుతుందో, అప్పుడు అనాలిసిస్ చేయటం స్టార్ట్ చేయగలుగుతాం. అద్భుతమైన నాలెడ్జ్‌ని పెంపొందించుకోగలుగుతాం. దీన్ని పక్కన పెడితే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళా లెర్నింగ్ అనేది ఎప్పుడైనా చేస్తామా? ఎడ్యుకేషన్‌లో మనం క్వెషన్ అడుగుతున్నారంటే భయపడుతూ కూర్చుంటాం. ఆ క్వెషన్ క్వెషన్ అడుగుతారని చెప్పేసి కనీసం దాని మీద మనం అనాలిసిస్ చేస్తామా, చదువుతామా అంటే కొంచెం దాన్ని పక్కన పడడానికే ట్రై చేస్తాం. ఆ టైంలో, ఆ గ్యాప్‌లో మనను అవాయిడ్ అయిపోతే చాలు. అప్పుడు మనం బయటకొస్తే చాలు. తర్వాత సంగతి తర్వాత అని ఆలోచిస్తూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, అది ఆ భయం అనేది ప్రతి దగ్గర మనకు కనపడుతూ ఉంటుంది. ప్రతి దగ్గరికి అది క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకనంటే మన మీద మనకు నమ్మకాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. మన స్ట్రెంగ్త్‌ని మనము వీక్‌నెస్‌ల కిందకి పడుతూ వస్తున్నాం. మన స్ట్రెంగ్త్‌ని మనము గుర్తించలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు మనం ఏంటి? ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడటం, వాళ్ళందరూ నేను మాట్లాడకపోవటం ఏంటి? అసలు ఎందుకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుంది? అని ఒక ఎన్ఎల్‌పిలో ఒక టెక్నిక్ ఉంటుంది. మెటా మోడలిటీ అంటారు. అదేంటంటే, అసలు మీరు ఇప్పుడు ఇందాక మీరందరూ చెప్పారు గదా! క్వెషన్స్‌కి. మీరెప్పుడన్నా అనాలిసిస్ చేసుకున్నారా? వై నాకు స్టేజ్ ఎక్కి మాట్లాడంటే ఎందుకు భయం? అని ఎప్పుడన్నా క్వెషన్ ఏసుకున్నారా? ఎప్పుడు అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు ఈ భయం అని ఎప్పుడైనా క్వెషన్ ఏసుకున్నారా? అప్పుడు స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు భయపడుతున్నప్పుడు నాకు ఏం జరిగింది? ఎప్పుడైనా క్వెషన్ ఏసినారా? అక్కడ ఎవరున్నారు? హూమ్ ఈస్ దేర్? ఎవరుంటే నాకు ఆ భయమైందని ఎప్పుడన్నా క్వెషన్ ఏసుకున్నారా? దానివల్ల నాలో ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ అని ఎప్పుడైనా క్వెషన్ ఏసుకున్నారా? నో, నెవర్ మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ఎల్‌పి ఏం చేస్తుందంటే, వై? ఎందుకు నీకు భయం? ఎప్పుడు భయం కలిగింది? ఆ భయం కలిగినప్పుడు ఎవరున్నారు మీకెదురుగా? ఆ టైంలో ఏం జరిగింది? దానికి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇవన్నీ కూడా ఒకసారి క్వెషన్ ఏసుకుంటే, దాని నుంచి బయటపడడం అనేది చాలా ఈజీ. మనం చెయ్యం. అవునా? కాదా? చెప్పండి. ఎంతమంది క్వెషన్ ఏసుకున్నారు? ఇందాక నుంచి మీరు అడిగిన దానికల్లా నేను అడుగుతున్నాను. ఎప్పటినుంచి అంటే అది చెప్పడం మాత్రం మర్చిపోతున్నారు. చెప్పడం లేకపోతున్నారు కానీ, నాకు భయము, నాకు భయము, భయం. భయమని భయపడుతూ కూర్చుంటే భయాన్ని జయించటం ఎలా? భయాన్ని అధిగమించడం ఎలా? భయాన్ని జయించలేము. బట్ భయాన్ని అధిగమించాలి గదా! అధిగమించటం ఎలా అని ఆలోచించటం అనేది ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు దాన్ని జయించి ముందుకెళ్తాం. ఇప్పుడు సపోజు చిన్న పాపాయిలు, చిన్న పిల్లలు నడక నేర్పించేటప్పుడు పడతారా లేదా కింద? కింద పడకుండా మనమేనండి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం గూడా చిన్నప్పుడు కింద పడకుండా, దెబ్బలు తగలకుండా నడక నేర్చుకోవటానికి దగ్గర నుంచి సైకిల్ గానీ, లేదంటే సైకిల్ మోటార్ గానీ ఏదైనా చేయగలిగామా? ఒక్కసారి గూడా నేను కింద పడకుండా చేశాను. సైకిల్ నడిపాను, లేదంటే నడిచాను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
అంటే చిన్నప్పటి నుంచే మన లైఫ్ లీడింగ్ అనేది అరే ప్రతి దగ్గర తప్పటడుగులు వేస్తూనే ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, ముందుకెళ్తుంటాంరా బాబు, డోంట్ వర్రీ అని మనల్ని మనం అనుకోవాల్సింది పోయి, మనము ఏదో ఒక ట్రాప్‌లో పడిపోయి, ఆ ట్రాప్‌లో మనం మన లైఫ్ లీడ్ చేసుకుంటూ పోవటం వల్ల లైఫ్ అంతా కూడా ఇదైపోతుంది. అందుకే మనం భయపడుతున్నాం. ఆ భయం వల్ల ఏం జరుగుతది అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే మీరు తడబడుతుండ్రు. ఇవన్నీ జరుగుతుందని టింబలరింగ్ అవ్వటము, షవరింగ్ అవ్వటము, హ్యాండ్స్ షేక్ అవ్వటము, లేదంటే మర్చిపోవటము, టాపిక్ మర్చిపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మన బ్రెయిన్‌లో అసలెప్పుడు ఎక్కడ రియాక్షన్ అవుతది? ఒక భయపడినప్పుడు ఎక్కడ రియాక్షన్ అవుతదంటే ముందు బ్రెయిన్‌లో రియాక్షన్ అవుతది. ఎందుకు? అక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు. మీరు ఏం మాట్లాడాలో తెలియకపోవడం కావచ్చు. మీరన్నారు గదా! మీ ఎదురుగా ఉన్నారు గాబట్టి భయపడటం. పెద్ద పెద్ద వాళ్ళున్నారు గాబట్టి భయపడటం. లేదంటే వాళ్ళు నవ్వుతారేమో అని భయపడడం. ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ అంతా మీ బ్రెయిన్‌లో జరుగుతది. ఆ బ్రెయిన్‌లో జరగానే ఏసీటీహెచ్ అనే కెమికల్ ఒకటి రిలీజ్ అయ్యి అది ఎక్కడికి పోయి టప్పున పడతదంటే మన కిడ్నీస్ ఉన్నాయా? ఉన్నాయా లేవా మీకందరికి కిడ్నీస్? యెస్. శేషారెడ్డి గారు. ఎందుకు సార్ రాసుకుంటారు? వినండి బాగా హ్యాపీగా. యెస్. ఆ కిడ్నీస్ ఉంటాయి గదా! కిడ్నీ మీద అడ్రినలిన్ అనే ఒక గ్రంథులుంటాయి. అడ్రినల్ గ్లాండ్స్. ఆటి మీద పడతదండొచ్చి. ఆ భయానికి సంబంధించిన కెమికల్ పడగానే అక్కడ అడ్రినలిన్ అనే కెమికల్ రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే అడ్రినలిన్ కెమికల్ రిలీజ్ అయ్యి యాక్చువల్‌గా మనకు ఆ భయాన్ని నుంచి జయించడానికి కావాల్సినటువంటి బూస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తది. సింపుల్‌గా చెప్పాలంటే సపోజ్ మీకెప్పుడన్నా బ్లేడు ఏదైనా కోసుకున్నారనుకోండి. ఇంట్లో కూరగాయలు తరుగుతూ ఉంటే మనకి ఏలు కోసుకున్నప్పుడు ఇలా మీరు అదిమి పట్టగలిగితే కాసేపు అక్కడ మూసుకుపోద్ది. మనకు బ్లడ్ రాకుంటే. ఎప్పుడన్నా మీరెవరన్నా ట్రై జేశారా? అంటే మన బాడీ మనకు సపోర్ట్ చేస్తుంటుంది. మీరు అర్థం చేసుకోండి. మనకి ఎన్నో రకాలుగా, ఎన్నో విషయాల నుంచి మనల్ని సపోర్ట్ చేసి నిలబెడతానికి ట్రై చేస్తుంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ భయపడినప్పుడు ఆ కెమికల్ రిలీజ్ అయినప్పుడు, ఆ కెమికల్ మనల్ని అధిగమించడానికి ట్రై చేసినప్పుడు, మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా భయపడితే ఏంటంటే ఇంకెక్కువ రిలీజ్ అయ్యి అది అడ్రినలిన్ కాస్త కార్టిజాల్‌గా మారిపోతుంది. యెస్ అండి. సూపర్ ఉదయ్ గారు. ఆ కార్టిజాల్‌గా మారినప్పుడు ఏమైందంటే అది పోయి ముందుగా మన మీద దేని మీద పడతదంటే లివర్ మీద పడుతుంది. లివర్ నుంచి ఏమవుద్దంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. బ్రీతింగ్ తోటి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇలా ఒక దాని మీద ఒకటి బీట్ పెరిగిపోయి అప్పుడు షేక్ అవ్వటం, హ్యాండ్ షేక్ అవ్వటం గాని, తడబడటం గాని, చెమటలు రావటం గాని ఇవన్నీ జరుగుతాయి మరి డియర్ ఫ్రెండ్స్. అంటే ఒక చిన్న భయము మీ లోపల ఉన్న ఆర్గాన్స్ మీద ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇవన్నీ అయినప్పుడు మన కంట్రోల్‌లో మనం ఉండమనమాట. అంటే మన కంట్రోల్ మనం లేనప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ జయించడం మొదలుపెడతాయి. ఇవన్నీ వర్కౌట్ చేయడం మొదలుపెడతాయి. అవన్నీ వర్కౌట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది మనకు? ఇదే జరుగుతది. సింపుల్. అవన్నీ జరగకుండా ఉండాలా? అదే జరుగుతూ అలాగే ఉందామని ఆలోచిస్తున్నారా? ఎంతమంది నేను అధిగమించాలి యెస్ అని అనుకుంటున్నారు. ఎంతమంది నో అనుకుంటున్నారు. వై అయితే వై పెట్టండి. నో అయితే నో పెట్టండి. ఎంత టప వస్తాయో చూస్తాను ఆన్సర్‌లు మీ దగ్గర నుంచి. చాలా యాక్టివ్ ఉన్నారు సురేష్ గారు. ఎవ్రీవన్. సంతోష్ కుమార్ గారు వెల్కమ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. నోనా? నో గూడా ఉందా? పవన్ కళ్యాణ్ గారు వీడియో ఆన్ చేయలేదే? వీడియో ఆన్ చేయకుండా నో పెట్టేస్తే ఏం లాభం? యెస్. సూపర్ అండి. సూపర్ అండి. థాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా చాలా యాక్టివ్‌గా లిజనింగ్ చేస్తున్నారని నాకు అర్థమైపోతుంది. చాలా సంతోషం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యెస్. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ నుంచి మనం అధిగమించాలి అన్నప్పుడు, దానికి సంబంధించి మనం ఏం జరగాలి అనంటే, మనం ఎప్పటినుంచో ఈ క్యారీ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని పక్కన పెట్టేసి, ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నేను ఫస్ట్ టెక్నిక్‌లో ఏం చెప్తానంటే, ముందు నిన్ను నువ్వు నమ్ముకో. వేరే వాళ్ళని నమ్మటం మొదలుపెట్టు. నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వేదైనా సాధించగలుగుతావు. ఫస్ట్ మన మీద మనం బిలీవ్ చేయకపోతే, నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే, నిన్ను నువ్వు అభిమానించుకోకపోతే, నిన్ను నువ్వు లవ్ చేసుకోకపోతే, ఇంకా అవతల వాళ్ళని ఏం లవ్ చేయగలుగుతావు? అవతల వాళ్ళని ఎలా ప్రేరేపించగలుగుతావు? అవతల వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేస్తావు? ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ యువర్ కాన్ఫిడెన్స్. బిలీవ్ యువర్ స్ట్రెంగ్త్స్. వీక్‌నెస్‌లు పక్కన పెట్టండి. బాధలు, భయాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్. మనకు ఎందుకనంటే ఎక్కడైనా కూడా ఎక్కడో ఒక ట్రిగ్గర్ పాయింట్‌లో మనం చేంజ్ అవ్వాలనే ఆలోచన రావాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అందరికి ఎంతమందికి ఇక్కడ కాటర్ పిల్లర్ తెలుసు? గొంగళిపురు ఎవరికి ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు గదా! సూపర్. గొంగళిపురు చూసినప్పుడు మీరందరూ గూడా హ్యాపీగా మెచ్చుకొని దాన్ని పట్టుకొని ఆడుకోవటానికి ట్రై చేస్తారా ఎవరైనా? నో గదా!
నో గదా! అంటే ఒక గొంగళి పురుగుని చూస్తేనే అసహ్యించుకుంటాం. గొంగళి పురుగుతోటి అది కనిపిస్తేనే అది ఒక నలిసి పారేయాలని తొక్కి చంపేయాలని చూస్తుంటాం. ఆ గొంగళి పురుగు గూడా ఫీల్ అవుతుంటుంది. అరే! ఏంటి నా లైఫు? నా జీవితం ఏంటి? నేను ఇంతమంది నన్ను అసహ్యించుకుంటున్నారు. అక్కడ ఒక ఆకువాలం తినే బతకాలి. ఆడ రైతు బాధపడతాడు. లేదంటే ఇది నేను బయట ఎక్కడికి పోయినా గూడా ఎవరి మీద పాకినా గూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంటుంది. ఇంత అసహ్యకరమైన జీవితం నాకే ఎందుకొచ్చిందని జెప్పేసి అది ఆలోచిస్తది. ఆలోచించి అదేం జేస్తది, నాకు ఇది లైఫ్ కాదు. నాకు ఇదేదో ఇంకేదో ఉంది. నేనేదో కొత్తగా నేను చెయ్యాలి. అంటే నా లైఫ్‌లో నేనేదో సాధించాలనేది ఒక్కసారి ఆలోచించుకొని, అది ఒక గూడుగా ఏర్పాటు చేసుకొని, ఒక మట్టి బొర్రలో తయారు చేసుకొని, అందులోకెళ్ళిపోయి తను మేధో మథనం చేస్తున్నట్టు కదా! అది గూడా తన జీవితాన్ని మార్చుకోవటానికి ఆలోచించుకొని, నా లైఫ్ ఏంటి? నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? నేనేం చేయాలి? ఎంతమంది నన్ను అసహించుకున్న వాళ్ళ ఫేస్‌లో నుంచే వావ్! ఆశ్చర్యపడేలాగా, ఎంతమంది నన్ను పట్టుకోవడానికి, ముట్టుకోవడానికి ఆలోచించే వాళ్ళతోటి నన్ను ముద్దు పెట్టుకునేలాగా, ఎంతోమంది జీవితాలలో నన్ను చూడగానే అసహించుకునే స్టేజ్ నుంచి నన్ను నేను ఏమర్పడిగా రంగుల ప్రపంచాన్ని వాళ్ళకి అందించాలనే ఒక ఉద్దేశ్యంతోటి పర్పస్ ఆఫ్ ది లైఫ్‌ని డిజైన్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా అది ఒక హ్మ్, ఆహ్, దాంట్లో గూడు కట్టుకొని తన యొక్క మార్చుకొని ఆ గొంగళి పురుగు నుంచి అది రంగురంగుల సీతాకోక చిలుకలాగా బయటికొస్తుంది. అంటే అది ఆలోచించగలిగింది. ఒక చిన్న పురుగు ఆలోచించగలిగింది. చిన్న కీటకం ఆలోచించగలిగింది. తన లైఫ్‌ని చేంజ్ చేసుకోగలిగింది. మనమేం చేస్తుంటాం దాన్ని క్యారీ చేస్తానికి ఆలోచిస్తున్నాం గానీ, నేను మారాలి. నేను ఇది కాదు నా జీవితం. ఇది నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ఇంతమంది మాట్లాడుతూ, ఇంత ఐడెంటిటీ క్రియేట్ చేస్తూ, ఇంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నటువంటి సిట్యుయేషన్‌లో వై షుడ్ ఐ అని నేను అలా చేయకూడదు. నా లైఫ్‌లో నేను ఎందుకు మారకూడదని మనం ఆలోచిస్తే అసలు ఇట్లాంటి సిట్యుయేషన్ ఎప్పుడు రాదు. ఏ ప్రాబ్లమ్ క్రియేట్ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ అయినా మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హావ్ టు థింక్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం బిలీవ్ చేసుకోగలుగుతామో, మన మీద మనం నమ్మకం పెంచుకోగలుగుతామో, మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో, అప్పటిదాకా, ఇప్పటిదాకా చెయ్యనటువంటి పనులు ఎప్పుడైతే చెయ్యటం మొదలుపెడతామో మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్పుడు మనకేమైతుందంటే టెస్టోస్టిరాన్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. డోపమైన్ అంటే డోస్ అనే కెమికల్స్ ఉంటాయి కదా! 4 కెమికల్స్ అలాంటివి రిలీజ్ అవుతుంటాయి. కొత్తగా ఆలోచించడం మొదలుపెడతాం. మన లైఫ్‌లో మనం ఈ స్టేజ్ ఫియర్‌ని అధిగమించి రావడానికి ముందుకెళ్తాం. సింపుల్ చెప్పాలంటే ఆ రోజు క్వెషన్ ఏసినప్పుడు ఆన్సర్ చేయటం అనేది మీరు చేయగలిగితే అది ఏదైనా కానీ మీ ఆలోచన మీ దగ్గర మీకు నాలెడ్జ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయగలిగితే టీచర్ కొడితే కొడతాడు. బట్ అంతకంటే ఏమైతే చేయడు కదా! చంపడు కదా! మనం చేయలేం. భయపడడం అనేది జరిగింది. అది క్యారీ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం అని ఫీల్ అవ్వండి. సింపుల్. మీరు లేని ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టండి. ఫస్ట్ మనం అధిగమించడానికి ఏందంటే, మన దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో, మీ దగ్గర ఉన్నటువంటి ఐడియాలజీ ఏది ఉందో, అది అవతల వాళ్ళకి షేర్ చేస్తున్నాం. అవతల వాళ్ళ ప్రాబ్లమ్‌కి మనం సొల్యూషన్ ఇస్తున్నాం. టెక్నిక్స్ ఇస్తున్నాం అని ఫీల్ అవ్వగలిగితే, ముందు నిలబడగలుగుతాం. ఎప్పుడైతే స్టేజ్ మీద నిలబడగలుగుతామో, ఎప్పుడైతే స్టేజ్ మీద కాన్ఫిడెంట్ అనేది మనం బిల్డ్ చేయటం మొదలుపెడితే, ఆ టెస్టోస్టెరాన్ కెమికల్ రిలీజ్ అవ్వటం మొదలుపెట్టినప్పుడు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ మీరు ఇంకా ఏం చేయాలనేది అప్పుడు అంటే దానివల్ల ఏంటి నేనెందుకు మాట్లాడలేకపోతున్నా అంటే, ఓన్లీ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏం మాట్లాడాలో తెలియకపోవటం. ఒకవేళ లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాకుండా, ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసుంటే, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం ప్రెజెంట్ చేయటంలో ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు? ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి. ఏం చెప్పాలో తెలియకపోవడం ఒకటైతే, ఆ చెప్పే విధానం తెలియకపోవడం ఒకటవచ్చు. ఆ చెప్పే ప్రజెంటేషన్ ఎలా చెప్పాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది మిస్ అవ్వటం. ఇంకోటేందంటే మనల్ని మనము తక్కువ అంచనా ఏసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఒక సింహము అద్దంలో చూసుకుంది. అది సింహం అద్దంలో చూసుకున్నప్పుడు పిల్లిలాగా కనిపిస్తుందంట. సింహం అది. చూడటానికి సింహమే. నిజంగా సింహమే. అది అద్దంలో చూసుకున్నప్పుడు దానికి పిల్లిలాగా అనిపిస్తుందంట. అంటే అది సింహమా? పిల్లా అప్పుడు? ఆలోచనలో పిల్లిలాంటి ఆలోచనలున్నాయి. అది మాత్రం మామూలుగా చూస్తానికేమో పులి. అంటే మనం కూడా మనల్ని మనం తక్కువ అంచనా ఏసుకోవటం కూడా ఒక కారణమవుతుంది. సో, వీటి నుంచి మనం అధిగమించాలన్నప్పుడు, వీటి నుంచి మనం బయటికి రావాలంటే ఫస్ట్ మనం ఆలోచించగలిగింది మనల్ని మనం బిలీవ్ చేసుకోవటం కాకుండా స్టేజ్ ఫియర్ అనేది కామన్ అని ఫీల్ అవ్వండి ఫస్ట్. పెద్ద పెద్ద ట్రైనర్‌లు కూడా
పెద్ద పెద్ద ట్రైనర్లు ఇప్పుడు ఎవరైతే టోనీ రాబిన్స్ దగ్గర నుంచి మన తెలుగులో, తెలంగాణలో మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారు అండ్ వేణు భగవాన్ గారు లాంటి పెద్ద పెద్ద ట్రైనర్స్ వరకు కూడా స్టార్టింగ్‌లో భయపడిన వాళ్ళే, తడబడిన వాళ్ళే. ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తా. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీకు తెలియదేమో. స్టేజ్ ఎక్కి అప్పటికప్పుడు అంటే ఇంత పెద్ద ట్రైనర్‌లు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడే స్టార్టింగ్‌లో కూడా కొంచెంమంది తడబడుతున్న వాళ్ళు, ఇంత పెద్ద పెద్ద ట్రైనర్లు కూడా తడబడుతున్న వాళ్ళు ఉన్నారు. మనం ఒక్కళ్ళమే లేము, గుర్తుపెట్టుకోండి. ఇది కామన్, అందరికీ కామన్. ఇది డిసీజ్ కాదు. ఇదొక ఫీలింగ్ మాత్రమే. ఫస్ట్ మీ థాట్, మీలో వస్తున్నట్టు ఒక థాట్ వలన ఇది జరుగుతూ ఉంటుంది. ఒక ఫీలింగ్ అది. అంతే తప్ప ఇది డిసీజ్ కాదు. దీన్ని అధిగమించాలనేది ఆలోచిస్తే మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం అన్నమాట. సో, ఆడియన్స్ ఎవరు ఏమనుకుంటారు, లేదంటే మీరు అనుకుంటారని ఫీల్ అవ్వటం ఒకటవుతే, వాళ్ళని ఇంప్రెస్ చేయాలనేది ఆలోచించడం కూడా ఒకటవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఎందుకొస్తదంటే, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో. ఇంకోటి మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నారే, మాకంటే పెద్దవాళ్ళని చూస్తే భయము, లేదంటే కొత్త వాళ్ళతోటి ముందల మాట్లాడాలంటే భయం అన్నప్పుడు, ఒక క్వెషన్ ఏసుకోండి మీరు. వాళ్ళ ముందు మాట్లాడాలంటే మీరు కాన్ఫిడెన్స్ తక్కువనా? వాళ్ళ ముందు మాట్లాడటానికి మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ప్రాబ్లమా? లేదంటే మీకున్నటువంటి మీరు మాట్లాడాల్సిన ఆ స్కిల్ మీద ప్రాబ్లమా? మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? నేను నా దగ్గర మాట్లాడటానికి కావాల్సిన సబ్జెక్ట్ ఉంది. అది లేదంటే ఆళ్ళ ముందల మాట్లాడాలంటే భయమా? అంటే కాన్ఫిడెన్స్ లేదా? ఈ రెండే ఉంటాయి మీకు ఏదైనా ఒకటి. మాట్లాడటానికి వాళ్ళ ముందు కూడా మనం మాట్లాడగలుగుతామనే స్కిల్లు అంటే వాళ్ళకి తెలియని, మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతి విషయము ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలనే ఆలోచన పెట్టుకోకండి. ఎవరికైనా కూడా ప్రతి విషయము తెలిసి ఉండాలనే లేదు. ఆళ్ళెంత పెద్దవాళ్ళైనా కూడా తెలియని ఇన్ఫర్మేషన్‌లో మీరు చెబుతున్నప్పుడు మీరు చెప్పిన విషయంలో వాళ్ళకి తెలియని ఒక్క పాయింట్ వాళ్ళకి దొరికినా కూడా వాళ్ళు ఆ సెషన్ అయిపోయిన తర్వాత, వాహ్! సూపర్ శేషారెడ్డి గారు. మీరు నాకు ఆ విషయం నాకు తెలియదు, మీరు చెప్పారండి. నుస్రీన్ గారు, మీరు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీరు చెప్పేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ నాకు చెప్పారు చూసారండి. అది నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. సౌమ్య గారు, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారండి అని మీ పేరు పెట్టి పిలిచి మరి ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు వినలేదు అని అన్నప్పుడు మీలో ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యక్తికి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలనేది లేదు. ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి అది. 100% మనం చెప్పేటప్పుడు ఏంటంటే, మనం ఒక్కటే ఆలోచించుకోవాలి ఏందంటే, ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకొక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చెప్పాలి. మనకేమొచ్చో కాకుండా వాళ్ళకి ఏం కావాలి, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి మనం ఏం చెప్పాలనేది మాత్రం మనం ఆలోచించుకోగలిగితే, మనం అద్భుతంగా చెప్పగలుగుతాం. మీరు ముందు అది గుర్తుపెట్టుకోండి. ఇంప్రెస్ చేయాలని అనుకోకండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన టెక్నిక్స్ చెప్తున్నాము, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామని మాత్రం ఫీల్ అవ్వగలిగితే, ఇంకా మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళి ఆహ్, మనము ఎప్పుడు నెగెటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ ఆలోచనలు మారండి. పాజిటివ్ అఫర్మేషన్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పగలను అన్నదానికి, నేను చెప్పలేను అన్నదానికి చాలా తేడా ఉంటుంది. నేను చెప్పలేను అన్నప్పుడు మీ బ్లైండ్ అంటే మీ ముందులో ఒక అడ్డు కూడా వచ్చేస్తుంది. అంటే దేర్ ఈస్ నో వే అనేది మీకు తెలుస్తుంది. నేను చెప్పగలను అన్నప్పుడు యూ గెట్ సో మెనీ వేస్. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా అంటే అలాంటి పర్సన్స్ తోటి మీకు పరిచయాలు కావచ్చు. అలాంటి కొత్త కొత్త వ్యక్తులు మీకు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం కావచ్చు. ఇలా సో మెనీ వేస్ మనకు దొరకటానికి అవ్వాలి. ఫస్ట్ మనము పాజిటివ్ అఫర్మేషన్, పాజిటివ్‌గా ఆలోచించడం అనేది జరిగితే యూ విల్ గెట్ సో మెనీ థింగ్స్ అండి. సో మెనీ వండర్స్ చేస్తాం. మనం ఏం చేస్తుంటామంటే ఎంతసేపు మనం నెగెటివ్ ఆలోచిస్తుంటాం. ఇందాక శాంత గారు అన్నారు కదా! నేను మాట్లాడాలంటే తడబడిపోతుంటాను, స్టేజ్ ఎక్కుతాను. అరే తడబడటం కాదు, నేను మాట్లాడటం మొదలుపెడదాం. ఏమవుతుందో చూద్దాం అనుకుంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది దొరుకుతారు. మన ఇంపాక్ట్‌లో ఒకసారి ఈరోజు నాకు ఈ టాపిక్ అనంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నాకు ఈ టాపిక్ మీరు చెప్పాలంటే నేను ప్రిపేర్ అవుతాను. చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నేను తప్పు చెప్పాననుకోండి, ఇప్పుడు మీరు ఫీడ్‌బ్యాక్‌లో అరే! ఈయన ఇది చెప్పారు, ఇది ఇలా కాదండి. మీరు ఇప్పుడు ఇలా చెప్తే బాగుండేదని మీరు ఆ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనుకోండి, నేను నెక్స్ట్ టైమ్‌లో ఏం చేస్తాను, దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తా. మీరు కూడా ఏం చేయాలి, అసైన్‌మెంట్స్ చేస్తూ ఉండాలి. అబ్బా! మళ్ళొచ్చాడురా బాబు, మళ్ళా అసైన్‌మెంట్ పెట్టాడురా బాబు అనుకోకండి. మీరు చేసినప్పుడు ఏం చేస్తారంటే, మా వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి అవి వింటారు. విని, అరే బాబు మీరు చాలా బాగా చేస్తున్నారు నాంచరయ్య గారు.
ఇంత బాగా చేస్తున్నారు. ఇంకో కొంచెం ఇది మార్చుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అని మాత్రం చెప్తారు సజెషన్. ఆ సజెషన్ మీరు కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, అధిగమించేస్తారు కదా! ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చేసుంటారు కదా! అలా ఒక్కొక్క అసైన్‌మెంట్ చేసుకుంటూ వస్తుంటే, మీకు ఇచ్చేటటువంటి సజెషన్స్ తీసుకుంటూ వస్తుంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ ఆఫ్‌లైన్‌లో 2 డేస్ అయిపోయేటప్పటికి మీరు అద్భుతమైన ట్రైనర్స్ అవుతారు. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. సో, బీ పాజిటివ్. నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి మారండి. ఆ నెగెటివ్ అఫర్మేషన్స్, నెగెటివ్ ఆలోచించండి. నెగెటివ్ ఆ టాక్ నుంచి పాజిటివ్ టాక్ మనల్ని మనం మననం చేసుకోవటం అనేది చేయండి. అండ్ స్టేజ్ ఎక్కినప్పుడు ఎప్పుడైనా కూడా స్టేజ్ మీదకొచ్చేటప్పుడు మీరు చేయాల్సిన అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, గుండెల నిండుగా శ్వాస తీసుకుంటూ, మీ చెయ్యుందా? రైట్ హ్యాండ్. మీరు ఏ హ్యాండ్ యాక్టివ్‌గా వర్క్ చేస్తే హ్యాండ్ పెట్టుకోండి. దేర్ ఈస్ నో డౌట్. ఓకే. ఇలా పిడికిలి బిగించాలి. బిగించి స్ట్రెస్ చేయాలి దాన్ని. శ్వాస తీసుకొని స్ట్రెస్ చేసి ఆ శ్వాస వదిలేటప్పుడు స్లోగా వదులుతూ మెల్లగా ఈ ఈ పిడికిలి కూడా ఇలా వదిలేయండి. దానివల్ల స్టేజ్ ఎక్కే ముందు ఇది చేశారనుకోండి, మీలో చిన్నగా ఉన్న నర్వస్‌నెస్‌ని కూడా మీరు ఓవర్‌కమ్ చేసి స్టేజ్ మీదకొచ్చేస్తారు. అంటే మీ చిన్నగా ఉన్న భయం కూడా మీరు అది ఓవర్‌కమ్ చేయగలుగుతారు. స్టేజ్ మీదకొచ్చిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా స్టేజి కార్నర్‌లో నించుందామనో, లేదంటే పోడియం బ్యాక్ సైడ్ నించుందామని ఆలోచించకండి. ఇంకా భయపడుతుంటాం. మై డియర్ ఫ్రెండ్స్ స్కూల్ టీచర్స్ కూడా చాలామంది చేస్తారంటే టేబుల్ బ్యాక్ సైడ్‌లో కూర్చొని చెప్పడానికి ట్రై చేస్తుంటారు. దానివల్ల ఏమవుద్దంటే మన స్టూడెంట్స్‌కు మీకు కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. వాళ్ళకు మనకు మధ్యలో ఆహ్, హ్యాపీనెస్ అంటే హెల్తీనెస్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంటే అటాచ్‌మెంట్ తగ్గిపోతుంది. అందుకనే మనము ఓ స్టేజ్ ఎక్కి మాట్లాడన్నప్పుడు స్టేజ్ పోడియం బ్యాక్ ఉండటం కాదు. పోడియం ముందలుండాలి. అండ్ పోడియం వదిలేసేసి స్టేజ్ మొత్తం తిరగటానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టేజ్ మీదకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌కి వెళ్లి లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్‌ని, రైట్ సైడ్ కార్నర్‌కెళ్ళి రైట్ సైడ్ పార్టిసిపెంట్స్‌ని విష్ చేసుకొని స్టేజి మధ్యలోకొచ్చి మంచిగా కాన్ఫిడెంట్‌గా 2 కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, వెన్ను నిటారుగా ఉంచి, చెస్ట్ ఓపెన్ అప్ అయ్యి షోల్డర్స్ ఆర్చ్‌లాగా పెట్టుకొని, ఈ ఫేస్ అనేది మీకు చెస్ట్‌కి గాని నేలకి గాని 90 డిగ్రీస్‌లో పెట్టి మీరు నించుంటే, మీలో టెస్టోస్టిరాన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అంటే మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దానికి మీరు కొంచెం యాక్ట్ చేయటానికి ట్రై చేయండి. ఒకవేళ అలాంటి సిట్యుయేషన్‌లో లేకపోయినా మీరు యాక్ట్ చేసి ట్రై చేసినప్పుడు ఏందంటే, ఈ కార్టిజాల్ డౌన్ అయిపోయి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. ఆ చిన్న స్పాన్ ఆఫ్ టైమ్‌లోనే కార్టిజాల్ అనేది జప్పున డౌన్ అయిపోద్ది. 20-30%, 40-60% అట్లా డౌన్ అయిపోద్ది. మీలో అద్భుతంగా టెస్టోస్టెరాన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతది. మీరు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో అద్భుతంగా మాట్లాడగలరు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు సింపుల్‌గా మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను నేను. ఎంతమందికి గావాలి? మల్లేష్ గారైతే నన్ను పట్టించుకోవటమే లేదు. మీకొద్దా? ఎల్. మల్లేష్ గారు. రోల్ నంబర్ 30. వావ్! సూపర్ అండి. సూపర్. ఎల్లూరి రోహిత్ గారు. ఎందుకంత సీరియస్‌గా ఉన్నారు సార్? బీ హ్యాపీ. వావ్! థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. సో, మనం ఏం చేయాలంటే అస్సలు ఎక్కడ మీరు ఇవ్వబోతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? అనేది మీకు తెలిసుండాలి. పర్పస్ ఆఫ్ ది స్పీచ్ ఏంటి? అక్కడ మనం ఎందుకు మాట్లాడబోతున్నాం అనేది మీకు తెలిసుంటే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు ఫస్ట్. పర్పస్ ఆఫ్ ది స్పీచ్ ఎవరు? అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఎవరు? పర్పస్ ఆఫ్ ది స్పీచ్ ఏంది? సపోజ్ సన్మాన సభకెళ్తున్నాం. ఈరోజు 'కేవీ సురేష్' గారి సన్మాన సభకెళ్తున్నాం. సన్మాన సభకెళ్తున్నప్పుడు 'కేవీ సురేష్' గారు ఎవరు? ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ఈ స్టేజ్‌కి ఎట్లొచ్చాడు? ఆయన ఎక్కడ పుట్టాడు? ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం కదా! సింపుల్. సన్మాన సభ. సన్మాన సభలో ఆయన ప్రశంసిస్తూ ఆయన చేసినటువంటి మంచి మంచి పనుల గురించి చెబుతూ మాట్లాడటం అనేది తెలియాలి. ఇగంతే. సంతాప సభ. రామ్ కమల్ బోయాడు. రామ్ కమల్ బోయాడంటే ఎందుకు బోయాడు? ఎప్పుడు బోయాడు? ఆయన అంతకుముందు ఏం చేశాడు? ఇవన్నీ తెలుసుకుంటాం. అరే పాపం ఆయన అంత మంచి వ్యక్తి ఉండే, ఇలా ఉండే అని చెప్తాం. సింపుల్ పర్పస్ ఆఫ్ ది స్పీచ్ మనకు తెలిసుండాలి. సింపుల్ అంతకంటే ఏముంది? రెండే ఉంటాయి. సో, ఆ పర్పస్ ఆఫ్ ది తెలిసిందనుకోండి, దాన్ని బట్టి మనము అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరో మనకు తెలుస్తుంది. తెలిసిందనుకోండి, దాన్ని బట్టి మనం ఎలా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు కొత్తగా ఏదో ప్రయోగాలు చేయాలి. పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత చెప్పాలని మాత్రం ఆలోచించకండి. అది మన పర్ఫెక్షన్ అనేది పర్ఫెక్ట్ పర్సన్ అనేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. అది గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్షన్ కోసం ఆలోచించకండి. పర్ఫెక్షన్ ఎప్పుడొస్తుందంటే మీరు ప్రజెంటేషన్ చేస్తుంటే పర్ఫెక్షన్ వస్తది. వితౌట్ ప్రజెంటేషన్, వితౌట్
మనం కింద పడుతూ ఎప్పుడు తడబడుతూ కింద పడుతూ లేస్తూ ఉన్నప్పుడే పిల్లవాడు పరుగులు పెట్టడం అనేది జరగలుగుతుంది. కానీ ఫస్ట్ రోజే వాడు పరుగులు పెట్టడం అనేది చేస్తే మన లోకంలో అసలు ఎలా ఉండేవాళ్ళం అది గుర్తుపెట్టుకోండి. సో పడుతుంటాం, లేస్తుంటాం, అది గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్షన్ కోసం మాత్రం అస్సలు ఆలోచించకండి. పర్ఫెక్షన్ గురించి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్‌గా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఓహో! ఇలా చెబితే ఇది జరిగింది. ఇది రియాక్షన్. సో, నెక్స్ట్ అది జరగకుండా ముందుకెళ్ళాలి. దానికి తగ్గట్టుగా మనం రెక్టిఫై చేసుకోవాలి. మళ్ళా రెక్టిఫై చేయకుండా నేను తోపు అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి గానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందంటే మళ్ళీ అడ్డం పడతాం. మళ్ళా ఎవరు లేపలేరు కూడా. అంటే మనల్ని పిలిచేవాడు ఉండడు. ఈరోజు నన్ను పిలిచాడు మాట్లాడుతున్నంటే ఈయన ఏదో చెప్తాడులే అని మా సురేష్ గారు ఏదో ధైర్యం చేశాడు నాకు ఈ టాపిక్ ఇచ్చేసి. సో, అది మనం చెప్పడానికి ట్రై చేసి మనం మరీ పర్ఫెక్షన్ గురించి ఆలోచించి లేదంటే ఓవర్‌గా నాకు ఎంతకంటే మస్తు నేను చెప్పకుండా నేను నాకంటే తోపు ఎవరు చెప్తారులే అనుకుంటే నన్ను మళ్ళీ నెక్స్ట్ టైమ్ అసలు ఏ టాపిక్‌కి పిలవరు. గట్లా. అందుకనే మనం పర్ఫెక్షన్ కోసం ఆలోచించకండి. పర్ఫెక్షన్ అనేది ఎప్పుడూ ఉండదు. మనం చెబుతూ పోతుంటేనే పర్ఫెక్షన్ అనేది వస్తుంటుంది. తప్పులు చేయాలి, రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. ఆ తప్పులు మళ్ళా చేస్తే తప్పు గాని, ఆ తప్పుని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలని మాత్రం ఆలోచించండి. అంతకు మించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ మనం ఏంది పార్టిసిపెంట్స్ ఎవరు? అకేషన్ ఏంటి? పర్పస్ ఆఫ్ ది స్పీచ్ ఏంటి అని మనం తెలుసుకున్నాం. దీని తర్వాత మనం ఏం చేయాలి అనంటే మొట్టమొదటిది ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఆడ ఏం చెప్పాలి? పర్పస్ తెలిసినప్పుడు చిన్నపిల్లల, పెద్దవాళ్ళ వీళ్ళు తెలుసుకున్న పార్టిసిపెంట్ తెలుసుకొని వాళ్ళకి ఏం చెప్పాలని మనం తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు నాలెడ్జ్‌లో ఉన్నది చెప్పడానికి ట్రై చేయండి. లేదంటే మనకు నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్‌ని కలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ ఆఫ్ ది స్పీచ్ ఎట్లా ఉండాలంటే మాత్రం సింపుల్ మనకు తెలిసిన విషయానికి ఏదో ఒకటి యాడ్ చేసి చెప్పటం. అంటే ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉందనుకోండి. మీకందరికి విమానం తెలుసా? మీది మోటరు. ఎంతమంది తెలుసు? మీది మోటార్ తెలుసా? వావ్! సూపర్ అండి. సూపర్. లక్ష్మీనారాయణ గారు థాంక్ యూ సో మచ్. విజయ్ గారు ఏం రాస్తున్నారు సార్ మీరైతే. ఎంత సిన్సియర్ అండి అసలు. సురేష్ గారు ఈ బ్యాచ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా ఎంత సిన్సియర్ అంటే ప్రతి పాయింట్ గూడా ఏది వదిలిపెడతలేరు. అందరూ యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమంది ఎందుకో వీడియోలు ఆఫ్ జేశారు. వాళ్ళు గూడా వీడియోలు ఆన్ చేస్తే మీతోటి గూడా మీ పేరు గూడా పలుకుతూ మాట్లాడుతూ బావుంటే బావుంటుందని మా ఉద్దేశ్యం మై డియర్ ఫ్రెండ్స్. హావ్ టు ఓపెన్ యువర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీకు పవర్ పోయినా గూడా మీరు ఆన్ చేసినందుకు చాలా సంతోషం. సో, ఇదనమాట. అంటే ఆ ఫ్లైట్ ఎలాగైతే అది పైకెగరటాన్ని ల్యాండింగ్ అంటారా? దాన్ని ఏమంటారు? ఎవరు చాట్‌లో పెడతారు చెప్పండి? ఈ ల్యాండింగా దీన్ని టేక్ ఆఫ్. సూపర్ సార్ సంజయ్ గారు. సత్యరాజ్ గారు థాంక్ యూ సో మచ్. అబ్బా! థాంక్ యూ సార్. అదనమాట. ఇది తెలిసిన విషయాన్ని టక్‌మని చెప్పాలి. అది తప్పా, అబద్ధమా మనకు సంబంధం లే. టేక్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ. ఆ టేక్ ఆఫ్ ఎలాగైతే ఫ్లైట్ ఎళ్ళేటప్పుడు టేక్ ఆఫ్ జప్పని ఎగురుతుందో అట్లా కూడా మన సెషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు టప్‌మని ఒక క్వెషన్ ఏస్తున్నాం, ఒక కొటేషన్ చెప్తున్నాం, ఒక పద్యం పాడుతున్నాం. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి ప్రయోగ తత్ర దుర్లభః అంటూ ఆ టాపిక్ ఏదైతే చెప్తున్నామో ఆ టాపిక్‌కి సంబంధించి ఏదో కొటేషనో, క్వెషన్ ఏస్తున్నాం. నేను రాగానే ఎంతమందికి స్టేజ్ ఫియర్ అసలు? స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ఎంతమందికి అసలు భయం అంటే ఎంతమందికి? నాలాగా మా ఆవిడ అంటే భయం నాకు. మీకెవరికైనా భయం ఉందని అడగటం మొదలుపెట్టాం. సింపుల్ వాళ్ళతో మింగిల్ అవ్వటం జరుగుతదనమాట. సింపుల్. ఆ విధంగా మనం ఆ టేక్ ఆఫ్ ఎలాగ జరుగుతుందో అలాగా మన సెషన్ స్టార్ట్ చేస్తూ, అలా సెషన్ స్టార్టింగ్ చేస్తూ మధ్యలో ఏందంటే మన ఇన్ఫర్మేషన్‌ని పాయింట్ టు పాయింట్ ఇప్పుడు నేను ఉపోద్ఘాతంలో చెప్పుకుంటూ పోవడం కాదు. ఆవేశపూరితంగా మాట్లాడడం అనేది గొప్ప ట్రైనర్ అవుతారు, గొప్ప స్పీకర్ అవుతారని కూడా అనుకోకండి. వాళ్ళకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే విధంగా, అర్థవంతంగా, సరళమైన భాషలో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతే గొప్ప ఉపోద్ఘాతాలు లేదంటే నిఘంటు పదాలు చెప్తూనే గొప్ప స్పీకరు, గొప్ప ట్రైనర్ అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. వాళ్ళకున్నటువంటి వాళ్ళెవరు, వాళ్ళకి భాష ఇందాక మీరు ఇంగ్లీష్ అంటే నాకు భయం అన్నారు గదా! ఇంగ్లీష్ అనేది కూడా ఒక భాష. ఇప్పుడు తెలుగు మాట్లాడేటప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ అనమ్మ అంటే అమ్మ, మామ అంటుంటే మెల్లగా అమ్మ అనడం వస్తది. ఇంగ్లీష్ గూడా గంతే. మాట్లాడుతుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడుకుంటారు. సచ్చినట్టు మనకి ఇంగ్లీషే వస్తది. బాగా గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు తెలుగులో మాట్లాడుతూ నేను మాత్రం ఇంగ్లీష్ మాట్లాడాలంటే నువ్వు మాట్లాడటం మొదలుపెడితే కదరా బాబు! నువ్వు మాట్లాడటానికి అవకాశం ఉంటే గదా! లేదు గదా! సో, మీ చుట్టూ అలాంటి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ జేసుకోండి. చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని క్రియేట్ జేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇంగ్లీషే మాట్లాడండి. మీకు ఇంగ్లీషు అక్కడ తెలుగు పార్టిసిపెంట్స్ ఉన్నారు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కూడా కష్టం మళ్ళా. అది కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం మాట్లాడితే వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ అంటే భయం వదిలిపెట్టండి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలంటే ట్రై చేయండి.
సింపుల్. సో, ఇప్పుడు ఆ టాపిక్‌ని ఆ సరళమైన భాష పాయింట్ టు పాయింట్ మీరు చెప్పడానికి ట్రై చేస్తే అప్పుడేమవుద్దంటే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అలా కాకుండా ఉపోద్ఘాతంలాగా మొదలుపెట్టిన దగ్గర నుంచి గుక్క తిప్పకుండా లాస్ట్ దాకా క్లోజ్ చేసి హమ్మయ్య! అనుకుంటే వాళ్ళు గూడా అబ్బా! వదిలేసాడురా బాబు అనుకుంటారు. ఎందుకంటే వీడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పోతుందా? లేదంటే ఇక్కడికి అసలు లోపలికెళ్తుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటది కాబట్టి అట్లా చేయకండి. పాయింట్ టు పాయింట్ చెప్పడానికి ట్రై చేయండి. దానివల్ల వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీది మోటార్ కూడా పైకి పోయిన తర్వాత ఒకటే ఇట్లే పోదది. ఆ మబ్బు లోపలికి పోవటం, పైకి రావటం, బయటికి పోవటం ఇలా జరుగుతుంది. పైకి, కిందికి, పైకి, కిందికి. మనకు కూడా అట్లా ఉండాలన్నమాట. మన వాయిస్ మోడ్యులేషన్ కూడా పైకి, కిందికి చేంజ్ చేస్తూ ఉండాలి. మీ కంటెంట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌కి అనుగుణంగా మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. సింపుల్. దాని తర్వాత మళ్ళా టేక్ ఆఫ్ తర్వాత మళ్ళా ల్యాండింగ్ అవుతుంది గదా! ల్యాండింగ్ గూడా ఒక మధురమైన అనుభూతి కలిగించేలాగా ఒక పిక్చర్ చూస్తే మనం పిక్చర్ చూసి బయటికి రాగానే పిక్చర్ గురించి ఎలాగైతే మన మైండ్‌లో పిక్చరైజేషన్ అవుతుందో, దృశ్యమానికంగా అయితుందో అట్లా అవ్వేలాగా మీరు క్లోజింగ్ గూడా చేశారనుకోండి. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ పాయింట్ టు పాయింట్ జస్ట్ క్లోజ్ చేయటం. లేదంటే ఒక ఎమోషన్‌ని యాడ్ చేస్తూ మీరు చెప్పటం. ఆ ఎమోషనల్‌గా చెప్పటం. ఎమోషనల్‌గా టచ్ చేయటం అనేది చెప్పారనుకోండి. సింపుల్‌గా వాళ్ళకి అది మీరు చెప్పిందంతా కూడా ఒక్కసారి రివైజ్ అయిపోతుంది. అది మనసులోకి వెళ్ళిపోతుంది. మీరు బయటకొస్తూ ఉంటే అబ్బా! ఏం జెప్పారు సార్ అని మీ పేరు ఉచ్చరిస్తూ విజయ్ గారు అబ్బా! సంజీవ్ గారు ఈరోజు మీ సెషన్ ఎంత అద్భుతం సార్. అనూష గారు నేనైతే ఊహించలేదు మేడం ఇంత బాగా చెప్తారని. వెంకట అభిలాష్ గారు ఏంది సార్ మొన్నటి వరకు మీరసలు ఇంత భయపడ్డారు. ఈరోజు ఎంత బాగా చెప్పారని మీ పేరు ఉచ్చరిస్తుంటే ఎట్ట ఉంటదో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రాదు రాదనేది పుట్టుకతో ఎవరు కూడా గొప్ప పబ్లిక్ స్పీకర్స్ అవ్వలేదు. అవ్వరు కూడా. ఎవరైతే చెబుతూ ఉంటే అవుతారు. తప్పులు చేస్తూ ఉంటే గొప్ప స్పీకర్ అవుతారు. ఒకటే రోజు ఫస్ట్ రోజే మీరు స్టేజ్ ఎక్కగానే గొప్ప స్పీకర్ అనిపించుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవ్వరు లేరు. ఎవరు రారు కూడా. చెప్పటం మొదలుపెట్టినప్పుడు ఆ టాపిక్ మీద మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం, ఆ గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకోవటం, దాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయటం. ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ఎక్కడెక్కడ చేయాలి? ఇమ్మీడియేట్‌గా స్టేజ్ మీదకెళ్ళే ప్రాక్టీస్ చేయాలంటే అది తప్పవుతది. చిన్న గ్రూప్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందులో కూర్చొని మాట్లాడటం. మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇప్పుడు మా ఆవిడ ముందు నేను మాట్లాడతానికి. ఓ 2 సార్లు మాట్లాడతాను. వాళ్ళేం చెప్తారు, "అరే! నువ్వు ఈ చెయ్యి గూడా ఊపుతలేవు. అసలు నువ్వు చెప్తుంటే ఏం అర్థం అవ్వట్లేదు." వాళ్ళు నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అప్పుడేమవుతది, అరే! నేను తప్పు చెప్తున్నా నేను రెక్టిఫై చేసుకోవాలి. ప్రాక్టీస్. మళ్ళా ప్రాక్టీస్ చేయండి. మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఇంకా దాళ్ళకంటే గూడా ఇంకా అద్భుతమైన రెండో వ్యక్తి మీ లోపట ఒకడు ఉన్నాడు. తెలుసా మీకు? అలా ఎప్పుడు బయటకొస్తాడంటే మీరు అద్దం ముందు నిలబడితే బయటకొస్తాడు. అర్థమైతుందా? అర్థమైతుందా? అర్థం చేసుకోండి. అద్దం ముందు నిల్చున్నారనుకోండి, అద్భుతమైన వ్యక్తి కనిపిస్తాడు. మీరు ఏం జేస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్‌ప్రెషన్స్ ఏంది? మీ యొక్క ఐ కాంటాక్ట్ ఏంది? మీ హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఎలా ఉంది? మీరు చెప్పే కంటెంట్‌ని మీరు ఎలా డెలివరీ చేస్తున్నారు? ఇవన్నీ గూడా అద్దం అద్భుతంగా చెబుతుంది. అద్దం నిజాలే చెప్తుంది. అబద్ధాలు గూడా చెప్పదు. ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీలో మా 2, 3 సార్లు చెప్పగానే ఈయనతోటి ఎందుకురా బాబు అని చెప్పేసి మా ఆవిడ, "ఏ బా చెప్పినావు పో" అంటదనుకో. కానీ అద్దమైతే అబద్ధం చెప్పదుగా. సో, అద్దం ముందు మీరు ప్రాక్టీస్ చేసినా కూడా అద్భుతంగా తెలుస్తుంది. ఇంకో కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు మీకు అసైన్‌మెంట్స్ జరుగుతున్నాయిగా. దాంట్లో ఎక్కడ రికార్డ్ చేస్తున్నారు? వీడియోలో రికార్డ్ చేస్తున్నారు. చెయ్యండి. నేనైతే ఈపీఎస్ చేసేటప్పుడైతే ఈ వీడియో పెట్టుకునేది. మొఖం ముందల పెట్టుకునేది, చేసేది. మళ్ళా చేయంగానే చూసుకునేది. ఎవరైనా చూసుకోవాలంటే భయపడతారు మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అసైన్‌మెంట్, సెకండ్ అసైన్‌మెంట్, మూడో అసైన్‌మెంట్ దాకా మీరు చూసుకోవాలంటే మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే భయపడతారు. ఏం వరీ అవ్వకండి. భయపడుతున్నారంటే మీరు ఎదుగుదల మొదలైందనుకోండి. సింపుల్. ఈ వీడియో చూసి మీరు భయపడుతున్నారంటే మీలో ఎదుగుదల మొదలైంది. అంటే మీ పర్ఫెక్షన్ మరి మంచి స్పీకర్ రావటానికి స్టార్ట్ అయ్యారనుకోండి. సో, అది ప్రాక్టీస్‌లో చేయండి. 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి వీడియోలు టైం ఉంటే. అది మన మెంటర్ చూసేసి మీకు సజెషన్స్ ఇస్తుంటారు. ఇట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏందంటే, మీకు ఆ ప్రాక్టీస్ మనల్ని గొప్పగా అంటే చెబుతున్నప్పుడు ఇలా చెప్పాను, ఇలా కాకుండా ఇలా చెబితే ఇంకా బావుంటుంది అనేది మీకే వస్తుంటుంది. అంటే సెల్ఫ్ రియలైజేషన్ మేక్స్ మాన్ పర్ఫెక్ట్. అది అవతల వాళ్ళు చెప్తారు. నో డౌట్. బట్ మీరు మీ తప్పుని మీరే గుర్తించుకున్నారనుకోండి, మీరు ఎక్కడికి పోయినా కూడా నో డౌట్ వెనదిరగడం అనేది ఉండదు. అద్భుతాలు సృష్టించగలుగుతారు.
సో సెల్ఫ్ రియలైజేషన్ ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతానేనంటే ఎక్కడ చిన్న అవకాశం దొరికినా మీ మీ సపోజ్ మీ ఆఫీస్‌లో గాని, మీ ఫ్రెండ్స్ ముందుల గాని ఏదైనా మాట్లాడాల్సి వచ్చిన సందర్భం వచ్చినంటే స్టేజ్‌ని ఉపయోగించుకోవటం. మోర్ టైమ్స్ స్టేజ్ మీద మాట్లాడటం. చిన్న అవకాశం వచ్చినా, ఏ చిన్న సందర్భమైనా, ఏ చిన్న పుట్టినరోజైనా, ఎవరిదైనా పుట్టినరోజు అనుకోండి. ఆ పుట్టినరోజులో సపోజ్ పోతుగంటి ప్రశాంత్ గారి పుట్టినరోజు. పుట్టినరోజుకి ఆళ్ళ ఫ్రెండ్‌షిప్‌లో అందరూ వెళ్తారు ప్రశాంత్ గారికి. అలా వెళ్ళేసి ప్రశాంత్ గారు ఎలా కష్టపడుతూ పైకొచ్చారని చెప్పేసి 2 నిమిషాలు మాట్లాడారనుకోండి. సింపుల్. అలా స్టేజ్ టైమ్‌ని ఉపయోగించుకోవటం కూడా మనము ఈ స్టేజ్ ఫియర్ నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఏ సందర్భం కానొచ్చు. మన ఆఫీస్‌లో కొలీగ్స్ చిన్న టీ పార్టీ చేసుకుంటున్నారు. టీ పార్టీలో ఏదో ఒక చిన్న టాపిక్ తీసుకోవటం. ఏదో చిన్న స్పాంటేనియస్‌గా మాట్లాడటం. అలా చేయటం మొదలుపెట్టారనుకోండి. వాహ్! పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా మాట్లాడేవాడు కాదు. సరే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అది స్టార్ట్ అవుతది. సో, ప్రాక్టీస్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. సో, ఆ విధంగా గూడా మనం స్టేజ్ ఫియర్ నుంచి బయటికి రావడానికి మంచి అవకాశాలిస్తుంది. సో, అదొకటి. ఇంకొకటి ఇంకా అద్భుతమైన ఒక టెక్నిక్ చెప్తాను. చెప్పమంటారా? వద్దంటారా? అరుణవాణి గారైతే ముందే హ్యాండ్ చూపిస్తున్నారు. యెస్. సూపర్. శ్రీనివాస్ గారు. థాంక్ యూ సో మచ్. యెస్. సూపర్. ఇదేంటంటే మీరెంత ప్రాక్టీస్ జేస్తారో 'త్రిబుల్ ఆర్' సినిమా కావచ్చు, లేదంటే 'బాహుబలి' సినిమా కావచ్చు, సినిమా అనేది ఎలా రావాలనుకుంటున్నాడో ఆ స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కడ పా ఆడియన్సు బోర్ ఫీల్ అవుతారు, ఎక్కడ బోర్ ఫీల్ అవుతే అక్కడ నేను సాంగ్ పెడితే బాగుంటుందా, జోక్ పెడితే బాగుంటుందా, ఫైట్ పెడితే బాగుంటుందా, లేదంటే సీన్ మారిస్తే బాగుంటుందా అనేది మన స్టాంప్ ఏసేటటువంటి రాజమౌళి గారు తను విజువలైజేషన్ చేసుకుంటాడు. ఒక సినిమా పిక్చరైజేషన్ చేసే ముందు తను విజువలైజ్ చేసుకుంటాడు. ఎక్కడ ఆడియన్స్‌లో ఒక ఫీలింగ్ అంటే ఎక్కడ వావ్ మూమెంట్ తీసుకోగలుగుతాను, ఎక్కడ అద్భుతం అని చెప్పించగలుగుతాం అనేది ఆయన విజువలైజేషన్‌లో విజువలైజ్ చేసుకున్న తర్వాత దెన్ పిక్చరైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టే ఆయన పర్ఫెక్ట్‌గా ఆ సినిమాలని ఆడియన్స్ దగ్గరికి వావ్ అనిపించుకోగలిగాడు. ఆస్కార్ అవార్డ్ తీసుకోగలిగాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ విజువలైజేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏ టాపిక్ అయితే బాగా ప్రిపేర్ అవుతారో, ఆ ప్రిపరేషన్ అయిన టాపిక్ అంతా విజువలైజ్ చేసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని అంటే కళ్ళు మూసుకొని పడుకోకండి. గుర్రు పెట్టి పడుకోకండి. ఓకే. గుర్రు పెట్టి పడుకున్నారంటే అయిపాయే. మళ్ళా పొద్దున్న లేసి ఏం చేసామంటే ఏమి చేయలే. ప్రాక్టీస్ చేయలేదు. గుర్రు పెట్టి పడుకున్నాం. పొద్దున పోయి ఏం చెప్తాం? ఏం చెప్పం. కరెక్ట్ కాకుండా మీరు ప్రాక్టీస్ చేసిందంతా ఒకసారి విజువలైజ్ చేసుకోండి. స్టేజ్ మీదకెళ్ళాం. స్టేజ్ మీదకెళ్ళాక ఏది స్టార్ట్ చేసినాం? ఎక్కడి నుంచి ఎలా చెప్పుకుంటూ పోతున్నాం? ఏ సీక్వెన్స్ ప్రకారంగా చెబుతున్నాం? ఏ పాయింట్ చెప్తున్నాం? ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్తున్నాం? ఇవన్నీ మీరు చెబుతున్నప్పుడు పార్టిసిపెంట్స్‌లో నుంచి ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నది? ఎక్కడ నవ్విద్దాం అనుకున్నారు? అక్కడ నవ్వారా లేదా? ఇవన్నీ మీరు ఒక్కసారి విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆ విజువలైజ్ టు పిక్చరైజేషన్ అంటే మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోవటం. మీ ప్రెజెంటేషన్‌ని మీరే చూసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. మీరెక్కడ ఆగిపోతున్నారు. ఇందాక నేను టాపిక్ మర్చిపోతున్నాను. 10 పాయింట్లు ప్రిపేర్ అయితే 5 పాయింట్లే చెప్పానంటారు కదా! విజువలైజేషన్ చేసుకున్నారనుకోండి 10 పాయింట్లకు 10 పాయింట్లు చెప్పేస్తారు. చెప్పకున్నా కూడా మీకు ఇంకొక టెక్నిక్ చెప్తాను. డోంట్ వరీ. ఇది కూడా చెప్తారు నో డౌట్. బట్ విజువలైజేషన్ మిమ్మల్ని మీరు పిక్చరైజేషన్ అనేది మీ విజువలైజేషన్‌లో చూసుకుంటే మీరు అద్భుతమైన ప్రెజెంటేషన్ చేయగలుగుతారు. అద్భుతం. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. సో, ఆ విధంగా మీ ప్రెజెంటేషన్ అద్భుతం రావడానికి విజువలైజేషన్ టెక్నిక్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మీకు అండ్ వజ్రాసనం వేయటం కూడా చేయండి. వజ్రాసనం ఏస్తూ ఉంటే కూడా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతుంది. అలాంటి వెన్నుముక మనకెంత దృఢంగా అవుతుందో అంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతాం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీకు తెలియకుండా మీ లోపల జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్. దీంతో పాటుగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అలోమ, విలోమ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా చేయటం వల్ల కూడా మీలో తెలియని ఒక రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారు వీటిని. దీనివల్ల కూడా మిమ్మల్ని మీరు అద్భుతంగా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వటానికి ఈ టెక్నిక్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. సో, ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని, ప్రాక్టీస్ చేసి, మీరు ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఇలా కూడా అండ్ కొత్త వాళ్ళ ముందు మాట్లాడాలని భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ మన స్కిల్ మీద, మనం చెప్పే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా కూడా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియాలని లేదు. సో, మీరు భయపడినటువంటి భయాలన్నిటికి
మీకు ఆన్సర్లు వచ్చాయని ఆలోచిస్తూ ఫైనల్గా ఇంకొక మీరు అడిగినా అడగకపోయినా మీకు ఒక టెక్నిక్ చెప్దాం అనుకున్నాను. అడిగితే ఇంకా బాగా చెప్దాం అనుకుంటాను. అడగకపోతే ఏదో చెప్పినట్టు చెప్దాం అనుకుంటాను. మీరు ఏమంటారు? ఎస్సా నోనా? ఎస్సా నోనా? వయ్యా నోనా? సూపర్ అండి. సూపర్ అండి. ఎంత మంచి పార్టిసిపెంట్స్ అండి మీరందరూ కూడా. గొప్ప ట్రైనర్స్ అవుతారండి. నో డౌట్ ఎట్ ఆల్. నాడగొప్ప శ్రీకాంత్ గారైతే ఎంత సిన్సియర్‌గా రాసేస్తున్నారో. ఆయనకేదో పని పడ్డా కూడా అవతల పోయి కూడా గబగబా వచ్చేసి కూర్చొని రాసుకుంటున్నారు. సూపర్. సో, ఇదేమంటారంటే సపోజ్ సార్ ఇంత బాగానే ఉంది సార్ మీరు అన్నీ తెలిసి మీరు ప్రిపేర్ అయ్యి పర్పస్ ఆఫ్ ది స్పీచ్ ఇవన్నీ తెలిసి బాగానే ఉంది. పోతున్నాము, చేసుకుంటాం, ప్రిపేర్ అయ్యి చేస్తాము. సపోజ్ మొన్న ఏమైందంటే మా పిల్లల స్కూల్‌కి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి రమ్మని చెప్పారు. పోయాము. పోగానే అరే! ఇంపాక్ట్‌లో మొన్న జాయిన్ అయ్యావంట కదా! ట్రైనర్‌గా. నువ్వు ఒక స్పీకర్ అంట కదా! నువ్వు 2 నిమిషాలు మాట్లాడని చెప్పేసి బీఎస్‌కే సంజీవి గారు రండి మాట్లాడండి అని పిలిచారు. శ్రీనివాస్ రెడ్డి గారు రండి అని పిలిచారు. శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను పిలిచారు. అప్పుడేమవుతది? ఏం సార్ ప్రాక్టీస్ లేదు. పర్పస్ ఆఫ్ ది స్పీచ్ నాకేం తెలవదు. ఎలా చెప్పాలో తెలవదు. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ పేరెంట్స్, టీచర్స్ ఉన్నారు. ఏంది అప్పుడేంటి? అప్పుడేం చేస్తావు సార్? ఇవన్నీ బాగానే చెప్పినావు అని అంటాం. అప్పుడు నేను పోయి ప్రాక్టీస్ చేసుకొని వస్తా అని చెప్పేసి అంటామా? లేదే చెప్పాల్సిందే. అప్పుడు ఏం చేయాలంటే పీపీఐటీ అనేది ఒక టెక్నిక్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. పీపీఐటీ ఏంటంటే అక్కడ ఎవరు కూర్చొనున్నారు? పీపుల్ హూ ఆర్ దేర్. అక్కడ పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సింపుల్. ఆ పేరెంట్స్, టీచర్స్ మీరు ఫేస్ చేసి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. సింపుల్. వాళ్ళెవరు? వాళ్ళని ఉద్దేశించి అంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక గెస్ట్ ఆఫ్ ది స్పీకర్స్, గెస్ట్ ఆఫ్ ది ఎవరో ఉంటారు కదా! స్కూల్ ప్రిన్సిపాల్స్ కావచ్చు, లేదంటే అక్కడ వచ్చిన ముఖ్య అతిథి కావచ్చు. వాళ్ళని ఉద్దేశించి స్టార్ట్ చేయండి. గౌరవ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మన ప్రిన్సిపాల్ గారు గాని, లేదంటే మన ఎమ్మెల్యే గారా, లేదంటే ఇంకెవరైనా కూర్చున్నారా? వాళ్ళని ఉద్దేశించి అండ్ మీ ఎదురుగా ఉన్నటువంటి పేరెంట్స్, టీచర్స్ నాలా అంటే పేరెంట్స్, టీచర్స్ అందరికి కూడా హార్దిక స్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. సింపుల్. ఒక మినిట్ అయిపోద్దా? దానివల్ల మీరు కొంచెం కుదురుకుంటారా? అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పి ఏంటి? ప్లేస్. ఆ ప్లేస్ ఏంటి? స్కూలు. స్కూలులో టీచింగ్ ఎలా జరుగుతుంటుంది? టీచర్స్ పిల్లల్ని ఎలా చూస్తున్నారు? పిల్లలకు, టీచర్స్‌కి మధ్యలో ఎలాంటి సంబంధాలున్నాయి? అండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు? అండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సింపుల్. ఆ స్కూలుకి సంబంధించిన గొప్ప విషయాలు చెప్పాలనే కదా ఎవరైనా కోరుకుంటారు. అదే చెప్పేయండి. అక్కడ జరిగేటటువంటి సందర్భాలని మీరు కలిపి చెప్పండి. దానివల్ల ఏమవుతుంది? మీరు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చారనేది కాకుండా, అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా ఆ సన్నివేశాన్నే మీరు చెబుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. అది నేను చెప్పబోయేది. మనం ఏదో ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి ప్రెజెంట్ చేయటమే కాదు, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోకుండా ఆ సందర్భాన్ని కూడా ఉపయోగించుకొని అక్కడ సిట్యుయేషన్‌నే మన ప్రెజెంటేషన్‌లో చెప్పినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. వాహ్! అనిపిస్తుందది. నెక్స్ట్ ఐ. ఐ ఏంటి? ఇష్యూ. ఇష్యూ ఏంటి? ఆ సందర్భం ఏంటి? దేనికోసం మనం కలిసాము? అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ కలిసాము. పేరెంట్ టీచర్స్‌కి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాలి? మన పిల్లవాడి యొక్క డెవలప్‌మెంట్‌కి మన పిల్లవాడిలో వాళ్ళు ఎలా చూస్తున్నారు? మనకెలా అనుకుంటున్నామో వాళ్ళెలా చూస్తున్నారు? దానికి సంబంధించి మీరు 2 నిమిషాలు మాట్లాడండి. ఇలాంటి సందర్భాలు మనీ టైమ్స్ పెట్టడం వల్ల మనకు, పిల్లలకు అండ్ టీచర్స్‌కు మధ్యలో అవినాభావ సంబంధాలు ఎలా పెరుగుతాయి? ఆ సిట్యుయేషన్స్‌ని, ఆ ప్రాబ్లమ్‌ని టీచర్ దగ్గర మాట్లాడని సిట్యుయేషన్‌ని మన పేరెంట్స్ దగ్గర చెప్పినప్పుడు పిల్లలు అదే సందర్భాన్ని మనం పేరెంట్స్ తోటి టీచర్స్‌తో డిస్కస్ చేశామనుకోండి. దానివల్ల ఏమవుతుంది? ఆ ప్రాబ్లమ్ నుంచి పిల్లల్ని అవాయిడ్ చేసేసి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని, అదే ఇష్యూని ఇలాంటి సందర్భాల్లో టైమ్స్ పెట్టడం వల్ల ఇలాంటి పిల్లలో గ్యాప్ వరకు కాకుండా అద్భుతమైన ఆహ్, ఆహ్, స్టూడెంట్స్‌ని అద్భుతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఇష్యూనే మనం చెప్తున్నామాట. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? ఆ ఇష్యూని చెప్తున్నాం. పీపీఐ. టీ అంటే ఏంది? టైమ్. టైమ్ అంటే ఏంది? ఆనాటి నుంచి, ప్రెజెంట్ నుంచి, ఫ్యూచర్‌లో. ఎప్పటినుంచి మన కాలంలో ఎట్లా ఉండే పేరెంట్ టీచర్స్‌కు మధ్యలో
అండ్ ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు, మీకున్నటువంటి నాలెడ్జ్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. పీపీఐటీ సింపుల్. అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా టక్కుమని మాట్లాడేసి అద్భుతంగా ఇది చేయగలుగుతారు. అవునంటారా కాదంటారా? ఉపయోగపడుతుందా లేదా? సూపర్ అండి. సో ఫైనల్గా 2 మినిట్స్ టైం తీసుకోవచ్చా ఫైనల్ సురేష్ గారు? ఎస్ సార్. నాకు ప్లీజ్. కొంచెం ఎక్కువ టైం అయ్యింది అనుకుంటాను మీకు. పర్లేదు సార్. మనం మీకు ఇవ్వడమే లేట్ ఇచ్చాం. నో ప్రాబ్లం. సో విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దానికోసమే ఏంటంటే ఒకసారి విజువలైజేషన్, మిమ్మల్ని మీరు ఒక స్పీకర్గా స్టేజ్ మీదకి మిమ్మల్ని మీరు పిక్చరైజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో, ఒకసారి మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారో, ఎలా ఉంటుందో మీరు ఒక ఫీల్ అవుతే ఆ ఫీలింగ్ని మీరు క్యారీ చేసి గొప్ప ట్రైనర్లు అవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఒకసారి విజువలైజేషన్ చేద్దామా? ఆర్ యూ రెడీ? ఎస్ అయితే ఎస్ చెప్పండి. నో సార్ ఇప్పటికే 9:30 అవుతుంది, ఇంతసేపు కూర్చోబెడతారు సార్ వదిలేయండి అంటే నో పెట్టండి. ఏమంటారు మీరందరూ కూడా? ఎస్ ఎస్. నాకు పర్సనల్గా పెట్టకండి. ఎస్ అందరికి కనబడితే బాగుంటుంది. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మీరు సిట్ రైట్ అంటే బాగా మనము వెన్ను ఆల్చి ఎవరు కూర్చున్నట్టు నాకైతే ఎక్కడ కనిపించట్లేరు. అందరూ కూడా మంచి సిట్ రైట్లో కూర్చొని మరి ప్రతి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. సో మీరందరూ కూడా కొంచెం సిట్ రైట్, వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. కూర్చొని బుక్ అనేది పక్కన పెట్టేయండి. హ్యాపీగా కూల్గా రిలాక్స్గా కూర్చోండి. రిలాక్స్గా కూర్చోండి. వెన్నుముక మాత్రం కొంచెం నిటారుగా పెట్టండి. కళ్ళు మూసుకోండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ని మీరు విజువలైజ్ చేసుకోవటానికి ట్రై చేయండి. మీరేమీ కంగారు పడకండి. మీ ఆలోచనల గురించి ఆలోచించకండి. ఏవి ఆలోచించకండి. నేను చెబుతున్న దాన్ని చెప్తున్న విధంగా మీరు ఫీల్ అవ్వండి. ఆ ఫీల్ అవుతామే విజువలైజేషన్ అవుతుంది. సింపుల్. ఓకే. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 1 to 5 లెక్క పెట్టేటప్పటికి మీ కన్నురెప్పలు మూసుకొని నేను చెప్పే ఆలోచన మీద, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీద, మాట మీద మీరు ఫోకస్ చేయండి. 1 రిలాక్స్, 2 రిలాక్స్, 3 4 5 రిలాక్స్. చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. మీకు ఈరోజు సాయంత్రం 10 గంటలకు సెషన్. దానికి సంబంధించి బాగా కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారు, ప్రాక్టీస్ చేశారు, చాలా అద్భుతంగా ప్రిపేర్ అయిపోయారు. మీకు నచ్చిన డ్రెస్సు, మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఆ డ్రెస్ వేసుకుంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యే డ్రెస్సు వేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీరు ఐ లవ్ యూ అని ఒక్కసారి అనుకోవటం వల్ల హ్యాపీ ఫీలింగ్ కలిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ 10 గంటలకు మనకు సెషన్ అవుతాయి. 9:30కే మనకు ఆడిటోరియం దగ్గరికి వెళ్ళిపోయాం. ఆడిటోరియం దగ్గరికి వెళ్ళగానే మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి ఇన్వైటీస్ మంచి అందమైన రంగురంగుల పూల బొకే తీసుకొని మంచి స్మైల్తో టైంకి వచ్చినందుకు మీకు బొకే అందిస్తూ స్వాగతం పలికారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యూ. మీరు టైంకి వచ్చినందుకు దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ బొకేని రిసీవ్ చేసుకుంటూ అదే స్మైల్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళు వెంట రాగా మిమ్మల్ని తోడుకొని ఆడిటోరియం మెయిన్ డోర్ దగ్గరికి వచ్చారు. మెయిన్ డోర్ తీయగానే మీరు ఒక అడుగు లోపల పెట్టగానే రైట్ సైడ్ పార్టిసిపెంట్స్, లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్తో చప్పట్లు కొడుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ మేడం అంటూ. చాలా అద్భుతంగా ఉంది మీకు. వాళ్ళ మధ్యలో నుంచి మీరు నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్ని విష్ చేస్తూ స్మైల్ ఇస్తూ, రైట్ సైడ్ పార్టిసిపెంట్స్ని విష్ చేస్తూ స్మైల్ ఇస్తూ స్టేజీ దగ్గరికి వచ్చారు. స్టేజీ స్టెప్పులు ఎక్కే ముందు ఒక్కసారి రైట్ హ్యాండ్ పిడికిలు బిగించి మెల్లగా లోపలికి శ్వాస తీసుకొని
ఒక్కసారి మీ పిడికిల్ని స్ట్రెస్ చేసి మెల్లగా శ్వాసని రిలీజ్ చేస్తూ మీ యొక్క పిడికిల్ని కూడా రిలీజ్ చేయండి. దానివల్ల మీ లోపల ఉన్న చిన్న టెన్షన్ కూడా రిలాక్స్ అయిపోయారు. మెల్లగా స్టేజ్ని ఇలా టచ్ చేస్తూ స్టేజ్ మీదకి వచ్చారు. లెఫ్ట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి పార్టిసిపెంట్స్ని విష్ చేస్తూ వాళ్ళందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్లో చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అలాగే రైట్ సైడ్ దాకా వచ్చి రైట్ సైడ్ కార్నర్ దాకా వచ్చి పార్టిసిపెంట్స్ అందరినీ విష్ చేస్తూ స్టేజ్ మధ్యలోకి వచ్చి మీ అద్భుతమైన స్పీచ్ స్టార్ట్ చేశారు. ప్రతి పార్టిసిపెంట్ ఫీల్ అవుతున్నారు మీరు చెబుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ వండర్ఫుల్, ఇట్ ఈస్ ఫర్ అస్, మా కోసం మాకేం కావాలో అలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చెబుతున్నారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి తెలియని ఎంతో ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వావ్, వండర్ఫుల్, చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా బాగా చెప్తున్నారు. మీలో కూడా చాలా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి దగ్గర ఎక్కడ నవ్వాంచాలో అక్కడ నవ్వుతున్నారు వాళ్ళు. ఎమోషనల్గా మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అవుతున్నారు. మీరు ఎలా చెప్పాలనుకున్నారో అలా చెబుతూ ఉంటే ప్రతి పార్టిసిపెంట్ కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, సూపర్ 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 అంటూ ఉండగా మీరు మీ యొక్క ప్రసంగాన్ని ముగించి కిందికి దిగుతుండగానే అదే పార్టిసిపెంట్స్ అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్లో చప్పట్లు కరతాళ ధ్వనులు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా విష్ చేస్తూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరినీ అదే విధంగా విష్ చేసుకుంటూ వాళ్ళందరూ కూడా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ మేడం, చాలా బాగా చెప్పారని అంటూ ఉంటే ఒకంత హ్యాపీ ఫీల్ అవుతూ వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళందరినీ విష్ చేసుకుంటూ ఆడిటోరియం బయటకు వచ్చారు. వండర్ఫుల్, గ్రేట్, ఇది కదా మనకు కావాల్సింది అని మీకు ఆ ఫీలింగ్, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. అలాంటి కాన్ఫిడెంట్ మీకు ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉండాలి. రిలాక్స్ రిలాక్స్. మెల్లగా 5 to 1 లెక్క పెడతాను. రిలాక్స్గా శ్వాస మెల్లగా తీసుకుంటూ మీ కంట్రెప్పలు రిలీజ్ చేయండి. 5, రిలాక్స్. 4, 3, రిలాక్స్. 2, 1, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మై డియర్ ఫ్రెండ్స్, మెల్లగా 2 చేతులు రబ్ చేసుకొని మీ ఫేస్ మీద ఆనించుకోండి. అద్భుతంగా రాబోయే రోజుల్లో ప్రతి సెషన్ని, ప్రతి టాపిక్ని రిసీవ్ చేసుకుంటూ, ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ప్రతి అసైన్మెంట్ చేసుకుంటూ, ప్రతి అసైన్మెంట్ మీలో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో గొప్ప ట్రైనర్స్గా ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చే విధంగా, ఎంతోమంది జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసే విధంగా అద్భుతమైన ట్రైనర్స్గా రావాలని, వస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బంధం గ్రూప్ మా సుధీర్ గారికి అండ్ సురేష్ గారికి, జనార్దన్ రెడ్డి గారికి అండ్ ఆల్ ద మెంటర్స్, ఒక్కొక్కరి పేరు చెప్తే ఇప్పుడు సెషన్ అంతా అనిపోతుంది. మా సంతోష్ గారు, శ్వేత గారు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇంతసేపు నా సెషన్ని ఓపిక్గా విన్న ప్రతి పార్టిసిపెంట్, ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you very much. It was a wonderful session. So, yeah, Rekha ma'am, please.